శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మన తలరాతని మనము మార్చుకోగలమని అంటూ ఉంటారు కదా, అది ఎలాగో వివరించగలరా? అదండి మరి ప్రశ్న. మన తలరాతను మనం మార్చుకోవచ్చు అని అంటే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన తలరాత అసలు ఎవరో రాసేసి ఉంటే, అంటే ఇది ఇలాగే జరగాలి అని రాసేసి ఉంటే అది మార్చుకోవటం అసంభవం. ఎందుకనంటే రాసేసి ఉండటం అంటే ఏంటి? ఇప్పుడు ఒక బుక్ ప్రింట్ అయింది, ఆ బుక్లో ఆల్రెడీ రైటర్ అన్ని రాసేసాడు, రచయిత అన్ని రాసేసారు ఆ బుక్లో. ఇప్పుడు దాన్ని ఎలా మారుస్తాం మనం? ఆ బుక్ అలా చదువుకోవటం ఇక అలా తప్ప ఇంకా అంటే ప్రాక్టికల్గా చెబుతున్న విషయాలు ఎప్పుడైనా కూడా సహజంగా ఆలోచించాలి, మిరక్యులస్గా ఆలోచించకూడదు. అందుకని చెబుతున్నా, ఒక పుస్తకంలో రాసి ఉన్నట్టుగా మన తలరాత మొత్తం రాసేయబడి ఉంటే దాన్ని మార్చడం అసంభవం. ఇప్పుడు తలరాతను మార్చుకోవచ్చుగా అంటే అర్థం ఏంటి? రాసేయబడి ఉన్నది అని మనం ముందే ఫిక్స్ అయి మాట్లాడుకుంటున్నాం. ఆ ప్రశ్నలో ఉన్నది అది. అయితే రాసేయబడి లేదా అంటే రాసేయబడి ఉంది. రాసేయబడి ఉన్నదా అంటే లేదు, రాసేయబడి లేదు. ఇప్పుడు ఎంత రాసేయబడి ఉన్నది, ఎంత రాసేయబడి లేదు, ఎంత మన చేతిలో ఉన్నది, ఎంత మన చేతిలో లేదు అనేది తెలుసుకోవటమే విజ్ఞానం, జ్ఞానం, అదే ఆధ్యాత్మికత. దీన్ని ఏదో ఒకవైపు నుంచి ఒక్కలా అర్థం చేసుకుందాం అనుకుంటే అది ఖచ్చితంగా అర్థమయ్యే విషయం కాదు. మన తలరాత అనేది రాసేయబడి ఉన్నది అని ఫిక్స్ అయ్యామనుకోండి, మొత్తం ఇంకా అవన్నీ దాని ప్రకారం జరిగితే మనం చేయాల్సింది ఏముండదు ఇక్కడ. మరి ఏముండదు అన్నప్పుడు ఇప్పుడు మనం భోజనానికి కూడా ప్రయత్నించక్కర్లా. ఆకలేస్తున్నప్పుడు భోజనానికి అందితే తింటాం, అందకపోతే చనిపోవటం, అంతే. అట్లా కూర్చొని రాసేయబడి ఉంది కాబట్టి ప్రయత్నంతో పని లేదు. కానీ ప్రయత్నిస్తున్నాంగా మనం. అంటే ప్రయత్నించేది కూడా రాసేయబడి ఉన్నదా అంటే, అలా ప్రయత్నించేది కూడా రాసేయబడి ఉండి మొత్తం ఇలాగే జరుగుతుందని రాసేయబడి ఉందనుకోండి, అప్పుడు కూడా మనం ఇంకా జరిగేదని చూస్తూ ఉంటామే. రాసేయబడి ఉంది అంటే అప్పుడు మనుషులు చేసే తప్పులు, ఒప్పులు, ఈ రెండింటికి అర్థం ఏముండదు. తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా ఆల్రెడీ రాసేయబడి ఉంది, అందుకని మేము తప్పులు చేస్తున్నాం, పొరపాట్లు చేస్తున్నాం, మర్డర్లు చేస్తున్నాం, మానభంగాలు చేస్తున్నాం, ఇంక అన్నీ చెప్పుకోవచ్చు. కాదు, మనిషి ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తున్నాడు కనుకనే చట్టాలు, న్యాయస్థానాలు ఇవన్నీ ఏర్పాటు చేయబడినాయి. అంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తున్నారు, కొంతమంది ఉద్దేశపూర్వకంగా మంచిలు చేస్తున్నారు. తప్పులు చేసేవాళ్ళు మంచోళ్ళుగా మారచ్చు, మంచి చేసేవాళ్ళు చెడ్డవాళ్ళుగా మారచ్చు. ఈ ఫెసిలిటీ ఎప్పుడు మనిషికి ఉంది. అంటే మనల్ని మనం గమనించుకుంటే మన లోపల మనకి మంచి చెడు అనేటువంటి విచక్షణా జ్ఞానము పనిచేస్తున్నది. ఈ విచక్షణా జ్ఞానం ఏం చెబుతుంది? మనకు వచ్చినటువంటి ఏ ఆలోచన కానీ, ఏ పని చేద్దాం అనిపించినా, ఏ కోరిక కలిగినా, ఏదనిపించినా అది మన మానసిక, శారీరక, ఆర్థిక, కుటుంబిక, సామాజిక, దేశకాల పరిస్థితులకు తగ్గట్టుగా మనకు సంబంధించిన సమస్తము మనకు తెలుసు కనుక మన జీవన విధానంలో ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇది రైటు, ఇలా చేయొచ్చు, తప్పు చేస్తే ఇదిగో ఈ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది, రైట్ చేస్తే ఇదిగో ఈ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అని మనలో మనని హెచ్చరించేటువంటి బుద్ధి శక్తి ఒకటి ఉంది. అంటే ఒకే శక్తి బుద్ధిలా పనిచేస్తుంది. అంటే ఒకే కరెంట్ అనే శక్తి మన ఇంట్లో ఫ్యాన్లా తిరుగుతుంది, ఫ్రిడ్జ్లో పనిచేస్తుంది, ఏసీలో పనిచేస్తుంది, హీటర్లో పనిచేస్తుంది, అనేక రకాలుగా బల్బులు వెలిగించుకుంటున్నాం. ట్యూబ్ లైట్లు ఉన్నాయి, మామూలు బల్బులు ఉన్నాయి, ఎల్ఈడి బల్బులు ఉన్నాయి. ఒక కరెంటుని నీళ్లు తోడుకోవడానికి మోటార్ వేసి మోటార్ ఉపయోగించుకుంటున్నాం, నీళ్ళకు వాడుకుంటున్నాం. ఒక కరెంటుని లక్షల రకాలుగా వాడుకుంటున్నాం, కరెంట్ ఒకటే. అలాగే మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఏది ఉందో ఆ ప్రాణశక్తే అన్నిటిగా పనిచేస్తుంది. శరీరాన్ని నడిపేది అదే, కాళ్ళు, చేతులు, అవయవాలు మొత్తం నడిపేది అదే, మనసు అదే, ఆలోచనలు అదే, జ్ఞాపకాలు అదే, బుద్ధి అదే, ప్రాణశక్తి అదే, ప్రాణంగా నిలిపించేది అదే, అన్ని చేసేది అదే. కరెంటు అనేక పనులు ఎలా చేస్తున్నదో అలాగే మన ప్రాణశక్తి మనలోనే ఉండి అనేక పనులు చేస్తుంది. అంటే చేస్తుంది అంటే ఏంటి? అవయవాన్ని బట్టి. కరెంటు ఫ్యాన్లోకి వెళ్తే గాలి వస్తుంది, ఫ్యాన్ తిరుగుద్ది. అదే బల్బులోకి వెళ్తే వెలుతురు వస్తుంది. అదే
ఇస్త్రీ పెట్టిలోకి వెళ్తే వేడెక్కుతుంది, అదే ఏసీలోకి వెళ్తే చల్లదనం వస్తుంది, ఫ్రిడ్జ్లో చల్లబరుస్తుంది. ఒక్కొక్కటే ఆ యొక్క పరికరము తీరుని బట్టి పనిచేస్తుంది. అలాగే మన శరీరంలో కూడా ఉన్నటువంటి ప్రాణశక్తి కరెంటులా శరీరము యొక్క ఇంద్రియము యొక్క గుణమును, అంటే దాని యొక్క పనితీరుని బట్టి పనిచేస్తుంది. కంటిలోకి వస్తే చూస్తుంది, చెవిలోకి వస్తే వింటది, ముక్కు నుంచి వాసన చూస్తుంది, నోటి ద్వారా మాట్లాడుతుంది, నాలుగు ద్వారా రుచి తెలుసుకుంటుంది, చర్మం ద్వారా స్పర్శ తెలుసుకుంటుంది, ఇలా రకరకాలుగా. అది దాని పనితీరు అంతే, మొత్తం శక్తి అది. అంటే ఈ విషయం ఎందుకు చెబుతానంటే ఈ బుద్ధి ఏంటి, ఈ మనసు ఏంటి, మళ్ళీ ఇన్ని రకరకాల అనే కన్ఫ్యూజన్ ఏం లేదు. అలా అది ఎన్ని రకాలుగానే పనిచేస్తుందో, కరెంటు బయట ఎన్ని పనులు చేస్తుందో మనలో ఉన్నటువంటి శక్తి అంతకంటే ఎక్కువ పనులు చేయగలదు. సృష్టి అంతా ఉన్నది అదే. అయితే మనిషిగా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న సబ్జెక్టు తలరాత వరకు మాత్రం కాబట్టి దాన్ని మాట్లాడుకుంటున్నాం. మనలో విచక్షణ జ్ఞానము అనేది తప్పు రైటు చెబుతుంది. అసలు చిన్ననాటి నుంచి ప్రతి మనిషికి చెబుతుంది, చెప్పని మనిషి ఎవరో ఉండరు. కాకపోతే అది తప్పు అని చెప్పినా నేను ఇలాగే చేసుకుంటూ వెళతాను అనే తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు, అది తప్పు అని చెబితే ఆగిపోయేవాళ్ళు ఉన్నారు, మంచి మాత్రమే చేద్దామని మంచినే చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అనేక రకాల మనుషులు ఉంటారు. కానీ చెప్పటం అయితే ప్రతి మనిషికి లోపల ఆ ఏర్పాటు ఉంది, తప్పు ఒప్పు అని చెప్పే ఏర్పాటు ఉంది. అప్పుడు తలరాత ముందే రాసేయబడి ఉంటే ఈ తప్పు ఒప్పు అని చెప్పేదాని ప్రకారం మనకు ఆ విచక్షణ జ్ఞానం అనేది ఒక ఛాయిస్గా ఉంది. చూడండి, మీరు గమనించండి, మనం తప్పు చేయొచ్చు, ఒప్పు చేయొచ్చు. ఇప్పుడు ఏం చేయాలని రాసిపెట్టి ఉంది అంటే ఏం చేయాలని రాసిపెట్టి ఉందో లేదో కానీ ఏం చేయొచ్చు అది మన చేతిలో ఉంది. దాన్ని కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం ఇచ్చేసి ఇదే చేయాలని రాసిపెట్టి ఉందని చెప్పొచ్చు. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఒక మీకు ఛాయిస్ ఇవ్వబడింది. నువ్వు నీ ఇష్టం వచ్చింది చేయొచ్చు, నువ్వు చేసిన దాని ఫలితం నువ్వు అనిపిస్తావు అంతే. అంటే ఇప్పుడు తలరాత అసలు ఉందా లేదా అంటే మళ్ళీ రెండు స్టేట్మెంట్లు ఉన్నాయి. తలరాత రాయబడి ఉందా లేదా అంటే రాయబడి ఉంది, రాయబడే ఉందా అంటే పూర్తిగా రాయబడి లేదు. ఎలా రాయబడి ఉంది అంటే ముందు అసలు తల అనేది ఒకటి ఇవ్వబడింది మనకి, అది ఇవ్వబడింది కాబట్టి అది రాయబడింది అని చెప్పాలి, పుస్తకంలో రాయబడినట్టుగా. శరీరం ఇవ్వబడింది, ఇంద్రియాలు ఇవ్వబడినాయి, శరీర పనితీరు, కాళ్ళు నడిచేటట్టుగా, చేతులు పనులు చేసుకునేట్టుగా, కళ్ళు చూసేట్టుగా, ముక్కు వాసన చూసేట్టుగా, చెవులు వినేటట్టుగా, నాలుకకు రుచి తెలిసేటట్టుగా, గొంతు మాట్లాడేటట్టుగా, స్త్రీ పురుష శారీరక సంబంధ అవయవాలకు ఆ సుఖం తెలిసేటట్టుగా, చర్మం మొత్తం తల నుంచి కాలు వరకు స్పర్శలు తెలిసేటట్టుగా, ఇలా అనేక రకాలుగా ఇవ్వబడిన వాటిని వాడుకుంటున్నాం. కాబట్టి మనకు ఆలోచించి ఒక మెదడు ఇవ్వబడింది, మనలో బుద్ధి అనే విచక్షణ జ్ఞానం ఇవ్వబడింది. అలాగే కోరికలు, మనసు అనేటువంటి విచక్షణతో సంబంధం లేకుండా, తప్పు రైటు వీటితో సంబంధంగా అది తీసుకోకుండా నాకు నచ్చినవి నేను చేసుకుంటా వెళ్ళిపోతాను అనేటువంటి ఒక మనసు ఇవ్వబడింది. మనసు అదే శక్తిలో ఉంది, బుద్ధి అదే శక్తిలో ఉంది, అదే శక్తితో మొత్తం శరీరం అంతా పనిచేస్తుంది. నేను అనే అహంకారం ఇవ్వబడింది. మనకి అటు చెడ్డ గుణాలు కానీ ఇటు మంచి గుణాలు కానీ మనం ఎన్ని వ్యక్తీకరించగలమో, ఒక మనిషి ఎన్ని చెడ్డ గుణాలు ఎన్ని మంచి గుణాలు వ్యక్తీకరించగలడో, ఒక చెడ్డ పనులు మంచి పనులు ఎన్ని రకాలు చేయగలడో, అవన్నీ కూడా ఇవ్వబడినవి మాత్రమే. అవి ఇవ్వబడిన వాటిలో నీకు ఎంపిక ఉంది. అందుకని రాశి లేదా తలరాత అంటే మనిషి పుట్టుక, మనిషి ఎలా పుట్టాలి, స్త్రీ పురుషులు కలవాలి, స్త్రీ పురుషులు కలిసినప్పుడు ఆ భార్యాభర్తలు తల్లిదండ్రులు వాళ్ళు కలిసినప్పుడు భర్తలోని వీర్యకణము భార్య గర్భంలోకి అంటే తల్లి గర్భంలోకి వెళ్ళి అక్కడ తల్లి శక్తిని తీసుకొని ఆది పిండంగా మారి 9 నెలలు తల్లి కడుపులో ఉండి అక్కడ మొత్తం మానవ రూపాన్ని ధరిస్తుంది. డిజైన్ చేయబడింది. ఈ డిజైన్ అంతా ఎవరు చేశారు? ప్రకృతి చేసింది. కాబట్టి అది రాయబడింది. తలరాత అంటే అది మానవ శరీర నిర్మాణము రాయబడింది, శరీరం ఇలా ఉండాలి అని. దాన్ని మనమేం మార్చలేం. అందుకే రాయబడి లేదా అంటే రాయబడి ఉంది. నువ్వు మనిషిగా పుడుతున్నావు కాబట్టి మనిషి శరీరం ఇలా ఉండాలి, స్త్రీ శరీరం ఇలా ఉండాలి, పురుష శరీరం ఇలా ఉండాలి అని రాయబడి ఉంది. అదంతా రాయబడే ఉంది, అది ఫిక్స్డ్, నువ్వు మార్చలేవు దాన్ని. మనిషి పుట్టిన తర్వాత ఇప్పుడు 9 నెలల్లో ఎంత మాతృగర్భంలో ఉండాలి, మొత్తం అవయవాలన్నీ రూపుదిద్దుకోవడానికి ఎంత కాలం పడుతుంది, అది రాయబడి ఉంది. దాన్ని మార్చలేం మనం. దాన్ని ఎవరో ఆ 9 నెలల తర్వాత ఒక వారమో 15 రోజులు అలా జరుగుతుంది. 10వ నెల లోపల కనేస్తారు 9 నెలలు నిండినాక.
ఆ 9 నెలలు నిండిన తర్వాత కనేటువంటి ప్రాసెస్ ఒక రోజు అటు ఇటు ఏదో జరగచ్చు తప్ప మనుషులకి. దానిని మనం ఆ 9 నెలలను ఒక నెల కింద మార్చేయటం, 2 నెలల కింద మార్చేయటం, పిండం ఎదిగేలా చేసేయటం, లేదా ఈ 9 నెలల దాన్ని అలాగే 9 సంవత్సరాలు గర్భంలో ఉంచేయటం, ఇలాంటి మనం ఏం చేయలేం. అది ఆ ప్రాసెస్ ప్రకారమే జరుగుద్ది. అంటే ఏంటి? అది రాయబడింది. ఏది రాయబడిందో అర్థం చేసుకోవాలి, ఏది రాయబడి లేదో అర్థం చేసుకోవాలి. పెద్దలు ఎవరైనా తలరాత రాయబడి ఉంది అన్నారంటే నువ్వు చేసే ప్రతి పని, నువ్వు చేసే అడ్డదిడ్డమైనటువంటి చెడ్డ పనులు, ఎదవ పనులు, పనికిరాని పనులు కాదు, రాయబడి ఉంది. మానవ శరీర నిర్మాణము, మానవ జీవన పుట్టుక అవన్నీ ఇలాగే ఉన్నాయి అనేటువంటి విషయము రాయబడి ఉంది. దాన్ని మార్చలేం. కానీ మనకు ఇవ్వబడిన విచక్షణలో ఛాయిసెస్ ఉన్నాయిగా. చూస్తావా చూడవా నీ ఇష్టం, వింటావా వినవా నీ ఇష్టం, తింటావా తినవా నీ ఇష్టం, వాసన చూస్తావా చూడవా నీ ఇష్టం. నీకు ఇవ్వబడిన ఛాయిసెస్ ఏవైతే ఉన్నావో అవన్నీ గమనించండి. అవి శరీరంతో కాదు, లోపల బుద్ధిలో, జ్ఞానంలో జరుగుతున్నాయి. అంటే అంతరంగ జ్ఞానంలో జరిగే జ్ఞానం అంటే ఏంటి? మళ్ళీ జ్ఞానం అంటే ఏంటో మళ్ళీ ఒకసారి చూసుకోండి. రూపము లేనిటువంటి శరీర అవయవములతో సంబంధం లేకుండా పుడుతున్న ఆలోచనలు, భావాలు, ఉన్నానన్న భావన. ఒక రూపం లేదు, ఒక ప్లేస్ లేదు, ఎక్కడున్నాయో తెలియదు, ఎలా ఉంటాయో తెలియదు, కానీ ఆలోచనలు పుడతాయి, భావాలు పుడతాయి, జ్ఞాపకాలుగా మనం చేసినవన్నీ గుర్తుంటాయి, మళ్ళీ అవన్నీ చేయాలనిపిస్తాయి, కోరికలు పుడతాయి. ఈ పుట్టే ఉన్నవే ఇవన్నీ జ్ఞానస్వరూపం. మొత్తంగా అది చెడ్డదా మంచిదా అన్నది కాదు. జ్ఞానము అంటే తెలియట, అజ్ఞానము అంటే తెలియకపోవట. అది చెడ్డదైన జ్ఞానమే, మంచిదైన జ్ఞానమే. అసలు ప్రాసెస్ అది. జ్ఞానమే శక్తి. ఆ శక్తిని నువ్వు ఎలా వినియోగిస్తున్నావు? జ్ఞానం వేరు, మళ్ళీ ప్రాణశక్తి వేరు, ఆత్మశక్తి వేరు, దైవశక్తి వేరు కాదు. జ్ఞానమే శక్తి. అందుకే సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అన్నారు. సత్యం ఏంటి అసలు ఈ సృష్టిలో అంటే జ్ఞానమే సత్యం. సత్యం వేరు, జ్ఞానం వేరు కాదు, ఉన్నది అదే. జ్ఞానం అంటే ఏంటి మనకు అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది? అది శక్తి కనుక శక్తి ఉండబట్టి శక్తి చేత అర్థమవుతుంది. అంటే శక్తిలోనే అర్థం చేసుకునే గుణం ఉంది కాబట్టి జ్ఞానమే సత్యం. సత్యం, జ్ఞానం, అనంతం. ఎంత ఉంది అది అంటే అనంతం, సృష్టి అంతా ఉన్నది అదే, ఆ శక్తే. దాన్నే జ్ఞానం అంటారు. ఆ శక్తి యొక్క లక్షణం జ్ఞానం. బ్రహ్మ, దేన్ని బ్రహ్మము అంటున్నామో, దేన్ని ఆత్మ అంటున్నామో, దేన్ని దైవము అంటున్నామో, దేన్ని శక్తి అంటున్నామో, దేన్ని ఎనర్జీ అంటున్నామో, అది అనంతము. అది మొత్తం ఒకటే. సత్యం అన్నా ఒకటే, జ్ఞానం అన్నా ఒకటే, అనంతం అన్నా ఒకటే, బ్రహ్మం అన్నా ఒకటే, దేవుడు అన్నా ఒకటే. ఎన్ని పేర్లు పెట్టినా అది ఒకటే. అర్థం చేసుకోవాలి దాన్ని అంతే. ఇప్పుడు మనలో శరీరపరమైనటువంటి విషయాలను నువ్వు మార్చడం కుదరదు. మానవ శరీర నిర్మాణం ఇలాగే ఉంటుంది. అందరికీ కాళ్ళు, చేతులు, అవయవాలు, కన్ను, చెవి, ముక్కు అన్నీ ఇలాగే ఉంటాయి. మొత్తం మానవ శరీర నిర్మాణం తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి మరణం వరకు జరిగేటువంటి ప్రాసెస్, ఎదుగుదల ఏదుందో, ఆహారం తీసుకుంటూ సాగే ఎదుగుదల ఏదుందో అది అలాగే సాగుద్ది. ఎవరికైనా మానవులందరికీ కన్ను చూడటమే, చెవి వినటమే, ముక్కు వాసన చూడటమే, గొంతు మాట్లాడటమే, నాలుక రుచి చూడటమే, చర్మం స్పర్శలు చెప్పటమే. ఇందులో మార్పు ఏం లేదు. ఎవరికి మార్పు ఉండదు, ఎక్కడ ఎవరు ఎలా పుట్టినా. ఇవి రాయబడి అంటే తలరాత రాసేయబడి ఉందంటే ఏంటి? నీ పుట్టుక విధానం మార్పు కుదరదు, నీ మరణానికి మార్పు కుదరదు. నీ మరణాన్ని ఆపలేవు. పుట్టావు అంటే మరణాన్ని ఆపలేవు. జాతస్య మరణం ధ్రువం, అది రాయబడి ఉంది, ఫిక్స్డ్. అది అంటే శరీర సంబంధిత, పదార్థ సంబంధితమైనటువంటి విషయాలు ఫిక్స్డ్గా రాయబడి ఉన్నాయి. ఇప్పుడు కారు తయారీ ఎలాగో, ఆ కారుకి ఏమేమి టైర్లు, స్టీరింగ్ ఏం కావాలో అలా ఒక మనిషి తయారీకి సృష్టి చేసిన ఏర్పాటు ఇది. స్త్రీ ఎలా ఉంటుంది, పురుషుడు ఎలా ఉంటాడు, ఇలాగే పుడతారు. స్త్రీ పురుషులు కలిస్తేనే పుడతారు. ఆ పుట్టినోళ్ళు ఇలాగే పెరుగుతారు. శరీర తీరు మార్చటం కుదరదు. అది తలరాత రాయబడి ఉంది అంటే పుట్టావు, మరణాన్ని ఆపుకోలేవు, శరీర ఎదుగుదలను ఆపుకోలేవు, శరీరం పెరిగిపోతూ వెళ్ళిపోయేదాన్ని ఆపలేవు. అందరికీ అది సిస్టమేటిక్గానే పెరుగుద్ది. అందరికీ ఆయువు విధానం ఒకటే, పిల్లల ఎదుగుదల ఒకటే. ఒకళ్ళు ఎలా పెరుగుతున్నారో అంటే 5 ఏళ్లకి ఏ వయసుకి వస్తారో మనుషులందరూ 5 ఏళ్లకి అదే వయసుకి వస్తారు. 5 ఏళ్లకు ఒకళ్ళు 50 ఏళ్ళలాగా 25 ఏళ్ళలాగా యవనంలోకి వచ్చారు. ప్రాసెస్ మారదు. మీరు ఎన్ని చేసినా, ఎంత సైంటిస్టులైనా, ఎంత డాక్టర్లైనా, మీరు ఎన్ని ప్రయోగాలు చేసినా 5 ఏళ్ల కుర్రోడిని యవనవంతుడిని చేయలేరు. 5 ఏళ్ల ఆడబిడ్డని 30 ఏళ్ల యవనస్తురాలుగా, 25 ఏళ్ల యవనస్తురాలుగా చేయలేరు, ఎదిగించలేరు. ఆ ప్రాసెస్ రాసేయబడి ఉంది. అది తలరాత అంటే. ఫిక్స్డ్గా కొన్ని ఉన్నాయి, అవి శరీర సంబంధిత విషయాలు.
కానీ మనో సంబంధిత విషయాలు, జ్ఞాన సంబంధిత విషయాలు, బుద్ధి సంబంధిత విషయాలు, ఆలోచన సంబంధిత విషయాలు ఏమున్నాయో అవి ఫిక్స్డ్ కాదు. అందులో అన్నిటిలో నీకు ఆప్షన్ ఉంది. ఇప్పుడు నువ్వు హోటల్కి వెళ్ళు, 100 రకాలు ఉన్నాయి అక్కడ, నీకు నచ్చింది తినొచ్చు, నీకు ఎంపిక ఉంది అక్కడ. అలా అన్ని విషయాల్లో ఎంపిక ఉంది చూడండి. ఇప్పుడు స్త్రీ పురుషులు ఉన్నారు, నీకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, నీకు నచ్చిన వాళ్ళతో స్నేహం చేయొచ్చు, అది నీ ఎంపిక ఉంది అక్కడ. అలా ఎంపిక ఎక్కడుంది? శరీరంలో లేదు. అంటే పదార్థంగా ఎంపిక అనేది ఇంద్రియాలలాగా లేదు, శరీరంలో మాంస రూపంలో లేదు, ఆలోచన రూపంలో ఉంది, భావ రూపంలో ఉంది, జ్ఞాన రూపంలో ఉంది, ఈ బుద్ధి రూపంలో ఉంది, ఊహ రూపంలో ఉంది, జ్ఞాపక రూపంలో ఉంది. దాన్ని మార్చొచ్చు. అది జ్ఞాన రూపంలో ఉన్నదాన్ని మార్చొచ్చు. మళ్ళీ మొత్తం శరీరాన్ని పనిచేయించేది ఏంటి? మెదడు, తల. అందుకని తలరాత అని చెప్పారు. తలరాత అనే పదం ఎందుకు వచ్చిందంటే మొత్తం తల శరీరాన్ని నడుపుతుంది. ఫంక్షనింగ్ అంత అదే. కాలు కదుపు, చేయి తీయి, ఇటు నడుపు, అటు నడుపు. ఇప్పుడు శరీరం మీద దురద పుట్టింది, ఆ దురద పుట్టినప్పుడు మన చెయ్యల్ని మనకు తెలియకుండానే అక్కడ ఇలా గోకుతుంది. దురద పుట్టిన చోట చెయ్యల్ని ఇలా రుద్దింది అంటే ఆ కమ్యూనికేషన్ అంతా ఇక్కడ దురద పడుతుంది అనే విషయం మెదడుకి వెళ్ళింది. మెదడు నుంచి మళ్ళీ అటువైపు ఉన్న నరాలకు ఆజ్ఞలు జారీ చేయించి అక్కడ ఉన్న చెయ్యిని కదిపి అది కదిపి ఆ దురద పోగొట్టేలా చేసింది. దోమ కొడుతుందంటే తోలమంది, ఈగవాలిందంటే తోలమంది, ఏదన్నా సరి చేసుకునేటువంటి శరీర సంబంధిత విషయాల ఆదేశాలన్నీ తలలో మెదడు నిర్వహిస్తుంది. అందుకని తలను ముఖ్యంగా చెప్పి తల రాత అన్నారు. దాన్ని మార్చడం కుదరదు, అది నిజమే. మరి అందులో మార్చుకోవటం కుదిరేదేంటి అంటే మళ్ళీ చెబుతున్న, మార్చటం కుదరంది శరీర నిర్మాణం. శరీర పుట్టుక మార్చటం కుదరదు. స్త్రీ పురుషులు కలిస్తే పుడతారు. పుట్టినాక మా తల్లి గర్భంలో ఎన్నాళ్ళు ఉండాలో అన్నాళ్ళు ఉండి పుట్టినాక ఎదుగుదల ఏదుందో ఆ ప్రాసెస్ మారదు. పుట్టినాక అందరూ పాలే తాగాలి, ఒక విధానం ఉంది ఏదో. తర్వాత ఆహారాలు తినాలి. ఆహారాల్లో 1,00,000 రకాలు ఉండొచ్చు, కానీ అందరూ ఆహారం తినాల్సిందే. ఆహారం తినకుండా నేను ఎదుగుతానంటే కుదరదు. ప్రత్యామ్నాయాలు ఉండవు. నేను నీళ్లు తాగకుండా బతుకుతానంటే కుదరదు, నేను గాలి పీల్చకుండా ఉంటానంటే కుదరదు. ఈ ఫంక్షనింగ్ అంతా ఒకటే, శరీర ఫంక్షనింగ్ అంతా ఒకటే. అలాగే లోపల శరీర అవయవాలు కూడా, బయటయే కాదు, లోపల శరీర అవయవాలు కూడా మనుషులందరికీ ఆ గుండె ఉంటుంది, ఆ ప్యాంక్రియాసే ఉంటుంది, ఆ లివరే ఉంటుంది, ఆ కిడ్నీలే ఉంటాయి, అన్నీ అయ్యే ఉంటాయి లోపలే కూడా. బయట ఎలా ఉన్నాయి అలాగే. అంటే ఏంటి? శరీరం మొత్తం ఫిక్స్డ్ డిజైనింగ్ లో ఎదుగుతుంది అంతే. దాన్ని మార్చడం ఎవరి వల్ల కుదరదు. అందుకని పుడితే మరణం తప్పదు. ఇది తలరాత అంటే ఫిక్స్డ్. అయితే పుడితే మరణం తప్పదు నిజమే, అది ఫిక్స్డ్. శరీర పనితీరు నిజమే, అందరికీ ఇంద్రియాలు పనిచేసే విధానం ఒకటి, అది నిజమే. శరీర ఎదుగుదల, తరుగుదల అన్నీ నిజమే, అంటే అది శరీర పరంగా. కానీ ఇది ఫిక్స్డ్, ఇది తలరాత, ఇది మార్చడం కుదరదు ఎవరికి. కానీ శరీరంలో, జీవితంలో మనం జీవించే విధానంలో పుట్టేటువంటి ఊహలు, ఆలోచనలు, భావాలు, ఇవన్నీ జ్ఞాన సంబంధిత విషయాలు. జ్ఞానం అంటే శక్తే, మనలో ఉన్న ప్రాణశక్తి. జ్ఞాన సంబంధిత విషయాలన్నింటినీ నువ్వు మార్చుకోవచ్చు. అది మొత్తం నీ చేతిలోనే ఉంది. ఇప్పుడు నువ్వు ఏడుస్తావా, ఏడవ్వా? ఒకే విషయాన్ని కొంతమంది ఏడుస్తారు, కొంతమంది అసలు ఏడవరు. అది తలరాత కాదు, రాసి పెట్టలేదు. అలాగే కొంత జ్ఞానం నేర్చుకొని, తెలుసుకొని మనం ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అనుకున్నప్పుడు మనం వెంటనే మార్చేసుకోవచ్చు దాన్ని. అందుకే ఆధ్యాత్మికతను రోజు వినండి, మంచి మాటలు రోజు వినండి, మంచి విషయాలు రోజు తెలుసుకోండి, సజ్జన సాంగత్యం చేయండి అని ఆధ్యాత్మికతలో అనేక విషయాలు ఎందుకు చెబుతారు అంటే, జ్ఞానాన్ని నువ్వు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. చెడ్డవాళ్ళ సహవాసం చేస్తే చెడు అయిపోతావు, చెడు వింటూ ఉంటే చెడు అయిపోతావు, చెడు తెలుసుకుంటూ ఉంటే చెడు అయిపోతావు, మంచి తెలుసుకుంటూ ఉంటే మంచి అవుతూ ఉంటావు. రెండే ఉన్నాయి ఇక్కడ, మంచి చెడు అంతే. మంచి ద్వారా వచ్చే అనుభవాలన్నీ కూడా నీకు సుఖాన్ని, హాయిని, ఆనందాన్ని, శాంతిని, విశ్రాంతిని కలిగిస్తాయి. చెడు ద్వారా వచ్చేటువంటివన్నీ కూడా నీకు దుఃఖాన్ని, బాధని, కష్టాన్ని, ఇబ్బందుల్ని, అశాంతిని, అలజడిని కలిగిస్తాయి. ఇంతే ఉన్నాయి, ఇక్కడ ఏం లేవు. ఇంకా ఈ రెండే ఉన్నాయి. ఈ రెండు తలరాతలు కాదు, ఈ రెండు తలరాతలు కాదు, రాయిబడి లేవు. రాయిబడి ఉంటే నీకు ఎంపిక ఎలా ఇవ్వబడుతుంది? నీకు ఎంపిక ఇవ్వబడింది. ఎంపిక ఏంటంటే ఛాయిస్ ఇవ్వబడింది. ఛాయిస్ ఎక్కడ ఇవ్వబడలేదు? శరీరంలో ఇవ్వబడలేదు. పుట్టినాక నేను చావకుండా ఉంటాను అంటే ఛాయిస్ ఇవ్వబడలేదు. పోన్లే నేను ఎదగకుండా ఉంటాను, నేను ఇదిగా ఇక్కడ యవనంలో ఆగిపోతాను, లేదా చిన్నపిల్లడికి ఆగిపోతాను, చక్కగా రోజు మా అమ్మ ఎత్తుకు తిప్పుతుంది, మా నాన్న ఎత్తుకు తిప్పుతాడు, ఇంకా నేను ఎదగను, ఇక్కడే ఉండిపోతానంటే నీకు అవకాశం లేదు.
యవనంలో ఉండిపోతాను నాకు అవకాశం లేదు, నేను మరణించకుండా ఉంటాను అవకాశం లేదు. శరీరపరమైనటువంటి పంచేంద్రియాల పరమైనటువంటి ఏ విషయాలలోనూ నీకు అవకాశం లేదు. ఏమండి పోనీ ట్రై చేద్దాం, మీరు సైంటిస్టులు కదా, కొంచెం ప్రయోగాలు చేద్దాం, కంటితో విని చెవులతో చూసి అలాంటి ప్రయోగాలు చేద్దాం, ఇంద్రియాల యొక్క పరిస్థితులు మారుద్దాం, నీకు అవకాశం లేదు. ఎవరు చేయలేరు, ఎవరు చేయలేరు కాదు, అసలు ఇంతవరకు రక్తం ఎలా తయారు చేయాలో ఎవరు కనిపెట్టలేకపోయారు. రక్తాన్ని తయారు చేయటం కుదరదు, కానీ శరీరం రక్తాన్ని తయారు చేసుకుంటుంది. మనం తీసుకున్న ఆహార పదార్థాలు మొత్తం రక్తంగా మారుతున్నాయి. మీరు ఏ రకమైన ఆహార పదార్థాలైనా తినండి, అద్భుతమైన రక్తంగా ఎర్రగా మారిపోతుంది. అసలు అంత ఎర్ర రంగు లోపల ఎవరు కూర్చారు? మనం అంత ఎర్రటి పదార్థాలు తింటాం అసలు రోజు? అసలు ఎరుపు చూస్తేనే భయం మనకి. రక్తం చూసామంటే శ్రోధకు పడిపోయి చాలా మంది ఉన్నారు. కానీ మన శరీరం అంతా ఎర్రటి చక్కటి రక్తం ప్రసరిస్తూ ఉంటుంది. అదే శక్తి. ఎక్కడికి రక్తం వెళ్ళటం లేదో అక్కడ అవయవాలు పనిచేయవు. ఇప్పుడు పెరాలసిస్ అన్నా, బ్రెయిన్ స్ట్రోక్ అన్నా, హార్ట్ స్ట్రోక్ అన్నా, ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? రక్త ప్రసరణకే ఆ వైపు వెళ్ళేటువంటి నరాలలో, నరాలంటే చిన్న రక్తాన్ని పట్టుకెళ్లే పైపులు, ఆ పైపుల్లో తిరుగుతూ ఉంటుంది రక్తం మొత్తం, ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. గుండెకి వస్తూ ఉంటుంది, గుండె నుంచి వెళ్తూ ఉంటుంది, గుండె దగ్గర ఫిల్టరేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఆ రక్తం మొత్తం శరీర అవయవాలకు వెళ్తూ ఉంటుంది. వెళ్ళకపోతే అవయవాలు పనిచేయవు. ఎక్కడైతే ఈ శరీరంలో వెళ్తున్నటువంటి ఆ నరాల మధ్యలో, ఆ నరాలు అనబడే పైపుల మధ్యలో బ్లాకేజ్ ఏర్పడుతుంది. అంటే మనలో కొవ్వు ఏదో అడ్డం పడుతుంది, అక్కడ పేరుకొని అది అడ్డం పడినప్పుడు రక్తం ఆగిపోద్ది. అంతే, అక్కడ పెద్ద విషయం ఏమి లేదు. అటేపు రక్తం వెళ్ళడానికి కుదరదు, ఆగిపోద్ది. అది ప్రసరించట్లే అవయవాలకి. అదే హార్ట్ స్ట్రోకు, బ్రెయిన్ స్ట్రోకు, పక్షవాతము, పెరాలసిస్, ఇలా అనేక పేర్లు చెబుతారు. అది చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. మన శరీరంలో చాలా అవయవాల్లో చాలా మందికి జరుగుతూ ఉంటుంది. అందుకే జాగ్రత్తగా కొంచెం సరిపోను తినండి, మంచిగా తినండి, చక్కగా ఎక్సర్సైజ్ చేయండి, చక్కటి జీవన విధానం అలవరుచుకోండి, వేళకి నిద్రపోండి, తగినంత నిద్ర ఉండాలి, తగినంత వ్యాయామం ఉండాలి, తిండి కూడా అధికంగా తినకండి, మంచి ఫుడ్ తినండి. ఇవన్నీ చెప్పే కారణం అది. ఎందుకనంటే మనకు అనేక అనారోగ్యాలు రాకుండా. ఇప్పుడు ఆ సిస్టమ్ను మార్చలేము. ఫుడ్ అంతా రక్తంగా తయారవుద్ది, ఎవరు మార్చలేము. అసలు రక్తాన్ని ఎవరు కనుక్కోలేకపోయారు ఇంతవరకు. ఇప్పుడు సైన్స్ డెవలప్ అయింది, మేము చంద్రమండలానికి వెళ్తున్నాం, ఇతర గ్రహాలకు వెళ్తున్నాం, అక్కడ అది ఉంది, ఇక్కడ అది ఉంది, ఇన్ని చెబుతున్నాం, ఇన్ని చేస్తున్నాం, ఇన్ని తయారు చేస్తున్నాం అన్నారే. రక్తాన్ని ఎవరు తయారు చేయలేకపోయారు. బాడీ తయారు చేసుకుంటుంది, అది సృష్టి చేసిన నిర్మాణం. అందుకే ఎవరికైనా రక్తం కావాలి, యాక్సిడెంట్లు అయిన వాళ్ళకి, బాగా ఇబ్బందులు వచ్చిన వాళ్ళకి, వాళ్ళని బతికించాలి. ఇప్పుడు రక్తం కావాలంటే మనుషుల నుంచి రక్తాలు తీసుకొని, రక్తదాతలు ఉంటారు పాపం చాలా మంది, దానం చేస్తారు. డబ్బులు దానం చేసినట్టు, వస్తువులు దానం చేసినట్టు, సహాయం చేసినట్టు రక్తదానాలు చేస్తారు చాలా మంది. అవయవ దానాలు కూడా వచ్చినాయి, ఇప్పుడు చనిపోయినాక తీసుకోవచ్చు. కానీ రక్తదానం బతికుండగానే వచ్చు. ఇప్పుడు ఆరోగ్యవంతమైన మనిషి కొంత రక్తాన్ని ఇవ్వచ్చు, అతనికి ఏ ఇబ్బంది ఉండదు, ఆమెకి ఏ ఇబ్బంది ఉండదు. తగుమాత్రంగా డాక్టర్లు తీసుకుంటారు, తీసుకొని బ్లడ్ బ్యాంకులను పెట్టి ఆ రక్తాలని దాస్తున్నారు. దాసి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఆ రక్తాన్ని వాడుతున్నారు. అంతే తప్ప రక్త తయారీ కుదరలేదు ఇంతవరకు. మళ్ళీ ఆ రక్తంలో బోల్డ్ గ్రూపుల్లో ఎవరెవరికి ఏది సూట్ అవుద్దంటే ఏ గ్రూప్ వాళ్ళకి ఆ గ్రూప్ రక్తం ఎక్కించాలి. పొరపాటును ఇంకో గ్రూప్ రక్తం ఎక్కిస్తే చనిపోతారు. అంటే ఇప్పుడు రక్తంలో మళ్ళీ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. మొత్తం రక్తం కాదు, ఒకటే కాదు, అనేక గ్రూపులుగా ఉంది. అది మనకు చూడటానికి ఎర్రగానే కనపడుతుంది. అందుకని మళ్ళీ ఎక్కించేటప్పుడు, తీసుకునేటప్పుడే అసలు రక్తాన్ని మనిషి దానం చేస్తున్నప్పుడు అది ఏ గ్రూపో టెస్ట్ చేసి తీసుకొని పలానా గ్రూప్ అని జాగ్రత్తగా దానికి ఆ గ్రూప్ లేబుల్స్ అంటించి, మళ్ళీ ఎవరికి అవసరమో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ఎక్కించాలో వాళ్ళ గ్రూపులు టెస్ట్ చేసి, మళ్ళీ ఈ గ్రూప్ రక్తం టెస్ట్ చేసి ఇది మ్యాచ్ అయిందని చూసి అప్పుడే ఎక్కిస్తారు. లేకపోతే వేరే రక్తం ఎక్కిస్తే అప్పుడే చనిపోతాడు మనిషి. రక్తం కూడా సేమ్ గ్రూప్ అయితేనే పనిచేస్తుంది. అంటే రక్తంగా మనకు కనపడుతుంది, కానీ వాళ్ళ రక్తంలో అనేక రకాలు ఉన్నాయి. చూడండి ఎంత ఆశ్చర్యం. అది శరీరం తయారు చేసుకుంటుంది. దాన్ని ఎలా మార్చగలం? అది తలరాత అంటే. తలరాత అంటే ఫిక్స్డ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద బాడీ. ఒక మాటలో చెప్పాలంటే శరీరము యొక్క పనితీరు ఫిక్స్ చేసేయబడి ఉంది, శరీరము యొక్క విధానము ఫిక్స్ చేయబడి ఉంది. శరీరం ఒకసారి ధరించటము అంటే మాతృగర్భములోకి తండ్రి వీర్యకణము వెళ్ళటము అనేది జరిగిన దగ్గర నుంచి ఇంకా ప్రాసెస్ అంతా మరణం వరకు ఫిక్స్, అంతే, ఫిక్స్ చేయబడి ఉంది.
అది తలరాత, దాన్ని మార్చలేవు. కానీ జీవన విధానంలో నువ్వు సుఖంగా ఉంటావా, దుఃఖంగా ఉంటావా, ఆనందంగా ఉంటావా, శాంతిగా ఉంటావా, మంచిగా ఉంటావా, చెడ్డగా ఉంటావా, పరోపకారం చేస్తావా, త్యాగం చేస్తావా, రాక్షసుడు అవుతావా, మహాత్ముడు అవుతావా, మామూలు మనిషి అవుతావా, దుర్మార్గుడు అవుతావా, ఎలా ఉంటావు అనే మొత్తం నీ చేతిలోనే ఉంది. అది రాయబడి లేదు, అది ఇప్పుడు నువ్వు రాసుకుంటూ ఉంటావు. అంటే ఒక ఫిక్స్డ్ శరీరము అనేటువంటి ఇన్స్ట్రుమెంట్ మనకిచ్చి, శరీరం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి బాడీ అంటే ఒక పనిముట్టు మనకిచ్చి, దీంట్లో ప్రాణశక్తి నిలబడి కూర్చబడి ఇది నేనే అనే భావన మనకు కలిగేలా చేసి, దీంతో నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఎలా జీవిస్తావు, జీవించు. జీవన కాలం ఉంది. ఏంటి ఆ కాలం? మరణం వచ్చే వరకు అంతే. మరణాన్ని ఆపటం కుదరదు. ఈ లోపల నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు జీవించుకోవచ్చు. ఆ ఇష్టం వచ్చినట్టు జీవించే విధానంలో శరీరం నేనే అనుకుని తప్పులు చేయొచ్చు, రైట్లు చేయొచ్చు, మంచిలు చేయొచ్చు, చెడులు చేయొచ్చు, నీకు నువ్వు హాని చేసుకోవచ్చు, నీకు నువ్వు మేలు చేసుకోవచ్చు, ఇతరులకు హాని చేయొచ్చు, ఇతరులకు మేలు చేయొచ్చు. ఏది చేయి ఆ కర్మఫలం తిరిగి నువ్వు అనుభవిస్తూ ఉంటావు. అలా కాదు, అసలు ఈ శరీరం ఏంటి, నేనేంటి, లోపల ఉన్న ప్రాణశక్తి ఏంటి, ఈ ఆలోచనలు ఏంటి, భావం ఏంటి, జ్ఞానం ఏంటి, అసలు తలరాత ఫిక్స్డా కాదా అని ఆలోచిస్తున్నామే. అలా ఆలోచించి లోపలికి వెళ్ళి నన్ను నేను తెలుసుకొని అనంత ఆత్మస్వరూపాన్ని నేననే జ్ఞానాన్ని కూడా నేను పొందొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఇవ్వబడింది. జ్ఞానంలోనే ఆ ఫెసిలిటీ అంతా ఉంది. శరీరం పనిముట్టు ఫిక్స్డ్, అది మార్చడం కుదరదు. దాని ఎదుగుదల తరుగుదల అంటే అదేదో కదులుతున్నట్టు కనపడుతున్న శరీరం తప్ప, అంటే ఎదుగుతూ చూస్తూ వింటూ తిరుగుతూ నడుస్తూ దానికి ఏదో స్వశక్తి ఉన్నట్టుగా అనిపిస్తున్న శరీరం తప్ప, దానికి అసలు స్వశక్తే లేదు. శరీరానికి పనిముట్టుకి స్వశక్తి దేనికి ఉన్నదంటే దాని లోపల ఉన్న ప్రాణశక్తికి ఉంది, జ్ఞానశక్తికి ఉంది. ప్రాణశక్తి జ్ఞానశక్తి అన్నీ ఒకటే. అన్ని రకరకాల శక్తులు లేవు. కాకపోతే ఒక శీర్షికలో దీన్ని వివరించవటం కుదరదు. ఇప్పటికి ఇలాంటి శీర్షికలు ఒక 1500 వరకు చెప్పాను. అన్నీ వింటా ఉండండి. ఇలాగే ఈ విషయాలే అయితే ఇంకో 1500, 15,000 కూడా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే అనేక మంది మహాత్ములు లక్షలు చెబుతానే ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి, అసలు వేల లక్షల గ్రంథాలే రచించారు ఆత్మజ్ఞానం మీద. అంటే అది ఒక్కసారిగా మనిషికి అర్థమయ్యే విషయం కాదు అది. కాబట్టి శరీరం తలరాత ప్రకారం శరీరం ఫిక్స్డ్. శరీరాన్ని నడిపేటువంటి అవయవం ఏంటంటే తల. ఆ తలలో మెదడు ఉంది, అందుకని తలరాత అన్నారండి. అది మెదడే నడుపుద్ది దీన్ని నడిపేది అని జస్ట్ ఊరికి చెప్పారు. అంతే తప్ప లోపల పనితీరంతా కూడా నువ్వు ఎలా అయినా ఉండొచ్చు, నీ ఇష్టం. ఇప్పుడు మార్చుకోవచ్చు. మొత్తం నీ చేతికి ఇవ్వబడింది. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే శరీరం కారు లాంటిది, దాన్ని నడిపే డ్రైవర్ నువ్వు. అంటే శరీరం కారు లాంటిది అయితే మన లోపల ఉన్న జ్ఞానం, బుద్ధి, విచక్షణ అనేవి డ్రైవర్. జ్ఞానం డ్రైవరు. ఆ జ్ఞానాన్ని నువ్వు మనసు అనొచ్చు, బుద్ధి అనొచ్చు, జ్ఞాపకాలు అనొచ్చు, ఆలోచనలు అనొచ్చు, అహంకారం అనొచ్చు, మంచి అనొచ్చు, చెడు అనొచ్చు, నీ ఇష్టం ఎన్నైనా అనుకో. కానీ జ్ఞానం అది. నువ్వు జ్ఞానమే. ఆ జ్ఞానమే ప్రాణశక్తి. జ్ఞానం డ్రైవరు, శరీరం కారు, శరీరం మోటార్ సైకిల్, శరీరం సైకిల్, శరీరం వాహనం, ఏదైనా కానీ, విమానం కానీ, ర్యాకెట్ కానీ, నీకు ఏది నచ్చితే అది పెట్టుకో ఆ ప్లేస్లో. అంటే నీకు అలవాటు అయింది పెట్టుకో. ఇప్పుడు సైకిల్ అనుకో, సైకిల్ని తొక్కుతుంది ఎవరు? నువ్వు. అలాగే వాహనాన్ని నడిపేది ఎవరు? నీలో ఉన్న జ్ఞానం. ఇలా చేద్దాం, అలా చేద్దాం, అది తిందాం, ఇది తిందాం, ఈ చేద్దాం, అవి చేద్దాం, తప్పు చేద్దాం, రైట్ చేద్దాం అని చెప్పేది ఎవరు? లోపల ఉన్న జ్ఞానం. లోపల జ్ఞానం ఎలా వెళ్ళింది అంటే శరీరము ద్వారా నువ్వు చిన్నతనంలో పుట్టిన పసిబిడ్డగా ఉన్న కాడి నుంచి నువ్వు శరీరము ద్వారా పంచేంద్రియముల ద్వారా గ్రహించినటువంటి విషయాలన్నీ లోపల ఉన్న ప్రాణశక్తిలో ప్రింట్ అవుతున్నాయి. అంటే జ్ఞానం గ్రహిస్తుంది. లోపల ప్రాణశక్తి జ్ఞానమేగా. ఆ జ్ఞానాన్ని ఉపయోగించాక శరీరం కళ్ళతో చూస్తున్నాం, చెవులతో వింటున్నాం, ముక్కుతో వాసన చూస్తున్నాం, బయటకు ప్రపంచంలో విషయాలన్నీ గ్రహిస్తున్నాం. బయటికి వెళ్ళి ఆ విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకుంటుంది ఏంటి? మళ్ళీ జ్ఞానమే, శక్తే, లోపల ఉన్న ప్రాణశక్తే. అలా గుర్తుపెట్టుకున్నటువంటి జ్ఞానం పేరు మనసు. జాగ్రత్తగానండి. శరీరంతో బయటికి వెళ్ళి పనిచేసి శరీరాన్ని కదిపేది జ్ఞానమే, ప్రాణశక్తే. ప్రాణశక్తి అన్న జ్ఞానం అన్న ఒకటే. శరీరం చేసినటువంటి విషయాలన్నీ తిరిగి గుర్తుపెట్టుకునేది అంటే కంటితో చూసిన దృశ్యాలు, చెవితో విన్నవి, రుచి చూసినవి, శబ్దస్పర్శ రూపరస గంధముల అనుభవాలన్నింటినీ అనుభవించటానికి ఉపయోగపడి శరీరాన్ని కదుపుతుంది లోపల ఉన్న ప్రాణశక్తి అనే జ్ఞానమే. జ్ఞానం లేకపోతే కదపలేవు. ఇది ఇలా చేయాలి అని నీకు తెలియకపోతే చేయలేవు. ఇచ్ఛాశక్తి,
క్రియాశక్తి అంటే ఇచ్ఛాశక్తి అంటే చేయాలన్న తలంపు, క్రియాశక్తి అంటే చేయటానికి అవసరమైన శక్తి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, అదే జ్ఞానం. ఎలా చేయాలో తెలియటం జ్ఞానం. ఈ మొత్తం అవగాహన రావటమే జ్ఞానం. కాబట్టి చేసేటప్పుడు జ్ఞానం కావాలి, చేస్తున్నప్పుడు జ్ఞానం కావాలి, చేయటానికి ముందు జ్ఞానం కావాలి, ఎలా చేయాలో జ్ఞానం కావాలి, చేసినాక అది ఎలా ఉందే అనేటువంటి అనుభవం జ్ఞానంగా లోపల స్థిరపడుతుంది. అనుభవాలు జ్ఞానంగా లోపల స్థిరపడినవన్నీ మనసు. మళ్ళీ చేయాలనిపిస్తే అందులోంచి కొన్ని కదులుతున్నప్పుడు ఆలోచన కూడా జ్ఞానమే. ఒకటైతే ఆలోచన అన్నాం, మొత్తం ఆలోచనల సమూహం మనసు అన్నాం. అది మనసైన జ్ఞానమే, ఆలోచన అయినా జ్ఞానమే. ఇలా ఒక ఆలోచన, ఒక కోరిక, ఒక భావము, ఒక జ్ఞాపకము రాగానే, ఏదో చేద్దామని అనిపించగానే ఇది తప్పు ఇది రైట్ అని చెప్పేటువంటి ప్రాసెస్ బుద్ధి, అది కూడా జ్ఞానంలో భాగం. ఒకే జ్ఞానానికి అన్ని రకాల శక్తులు ఉన్నాయి. ఒకే కరెంటు అనేక రకాల పనులు చేస్తున్నట్టు. ఎలా పనిచేస్తుంది ఒకే కరెంట్ అనేక రకాలుగా అంటే పరికరం యొక్క పనితీరుని బట్టి. బల్బ్ అయితే వెలుగుద్ది, ఫ్యాన్ అయితే తిరుగుద్ది, ఏసీ అయితే చల్లబడుద్ది, ఇస్త్రీ పెట్టి అయితే వేడెక్కుతుంది. అలా రకరకాల పరికరాన్ని బట్టి. అంతే తప్ప గుణం పరికరాన్ని బట్టి అది కరెంటు ఉపయోగపడిన విధానం పరికరం యొక్క స్వభావం. అంతే తప్ప కరెంటుకు స్వభావం లేదు, గుణం లేదు. అలాగే మనలో ఉన్న ప్రాణశక్తి స్వచ్ఛమైనది. ఆ స్వచ్ఛమైనది ఒక్కొక్క చోట ఒక్కొక్క పని చేసేటప్పుడు దానికి ఒక్కొక్క పేరు పెట్టారు. అక్కడ ఉన్న పరికరాన్ని బట్టి పనిచేస్తుంది. బుద్ధి అనేది విచక్షణ జ్ఞానం అనే పరికరం. ఆ జ్ఞానమే, జ్ఞానంలో భాగం అది. అప్పుడు శక్తి అక్కడ పనిచేసేటప్పుడు దానికి ఫేవరెటిజం ఏం లేదు, నువ్వు నేను ఏమి లేవు, ఇది తప్పు ఇది రైట్ అని చెప్పి ఊరుకుంటుంది. అది ధర్మకాట లాంటిది. అంతే, జస్ట్ జడ్జి గారు, మనలో ఒక జడ్జి గారు అనమాట. ఇది తప్పు ఇది రైట్ అని చెప్పుద్ది. దాన్ని ఫాలో అవుతావా లేదా అది నీ ఇష్టం, అది బుద్ధి అంతే. మనసు అనేది ఉందే, జ్ఞాపకాల పుట్ట, ఆలోచనలన్నీ పోగేసుకున్న లోపల ఉన్నదే, అది జ్ఞానమే. అనుభవాలుగా గుర్తున్నదంతా జ్ఞానం, జ్ఞాపకాలుగా గుర్తున్నదంతా జ్ఞానం. ఆ గుర్తున్నదే, ఆ జ్ఞానం ఉన్నదే, ఆ జ్ఞానం అంతా కూడా మనసు అని పిలువబడుతుందే. అది బుద్ధిని ఫాలో అవ్వచ్చు, ఫాలో అవ్వకపోవచ్చు, దాని ఇష్టం వచ్చినట్టు అది వెళ్ళిపోదు. అది జ్ఞానమే. ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు వెళ్తావా, బుద్ధిని ఫాలో అవుతావా, మంచి చేస్తావా, చెడు చేస్తావా అంటే మనసు, బుద్ధి, అహంకారము, నేను, జ్ఞాపకాలు, ఆలోచనలు, ఊహలు, భావాలు, ఇవన్నీ కూడా ఒకే జ్ఞానానికి సంబంధించినటువంటి అనేక పనులు. అంటే ఒకే కరెంట్ అనేక పనులు చేసినట్టు. ఆ ఒకే జ్ఞానం ఏంటి? మనలో ఉన్న ప్రాణశక్తి. మళ్ళీ కొత్తగా జ్ఞానం ఎక్కడో లేదు. ప్రాణశక్తి లక్షణం జ్ఞానం. అది ఒక్కొక్క అవయవంలో ఒక్కొలా పనిచేస్తుంది, ఒక్కో ప్లేస్లో ఒక్కొలా పనిచేస్తుంది. ఇదంతా సృష్టి నిర్మాణం. మళ్ళీ నిర్మాణం మారదు. తల ఆలోచించాలి, ఆలోచించేది ఇది అనే విభాగం ఏది ఉంది అది మారదు, అది ఫిక్స్డ్. బుద్ధి ఫిక్స్డ్, మనసు ఫిక్స్డ్, అహంకారం ఫిక్స్డ్, నేను ఫిక్స్డ్, మనసు అన్నీ ఇలా ఫిక్స్డ్. లోపల ఏర్పడే భావాలు ఫిక్స్డ్, జ్ఞాపకాలు ఫిక్స్డ్. ఈ కుదరదు. నువ్వు మంచి జ్ఞాపకం అయినా జ్ఞాపకంగా లోపల మనసులోకి వస్తుంది, చెడ్డ జ్ఞాపకం అయినా జ్ఞాపకంగా లోపలికి వస్తుంది. ఈ ప్రాసెస్ మారదు. ఈ ప్రాసెస్ ఫిక్స్డ్. ఆ ఫిక్స్డ్ ప్రాసెస్ తలరాత రాసేయబడి ఉంది అంటున్నారు. అంటే శరీర పనితీరు ఫిక్స్డ్, శరీరం ఫిక్స్డ్, శరీర ఇంద్రియాలు ఫిక్స్డ్, శరీర అవయవాలు ఫిక్స్డ్, శరీరంతో జ్ఞానం ఉపయోగించి మనం చేసే పనులు కూడా ఫిక్స్డ్. అవి కూడా ఇంతే ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. కానీ మళ్ళీ వాటిలో నీకు స్వేచ్ఛ ఉంది. ఏంటి ఆ స్వేచ్ఛ? సుఖకరమైనవి చేసుకుంటావా, దుఃఖకరమైనవి చేసుకుంటావా, జ్ఞానపరమైనవి చేసుకుంటావా? సుఖకరమైనవి అంటే శరీరం హాయిగా శాంతిగా, మనసు హాయిగా శాంతిగా ప్రశాంతంగా విశ్రాంతిగా జీవించే జీవన విధానం. బతికినంతకాలం ఇబ్బందులు తెచ్చుకోకుండా బతుకుతాం. ఇది సుఖం అంటే. దుఃఖం అంటే ఏదో ఒక ఇబ్బంది ఎప్పుడు వస్తానే ఉంటుంది, కష్టపడతానే ఉంటా, బాధపడతానే ఉంటా, అవన్నీ నేనే చేసుకుంటా. సరిగ్గా మాట్లాడను, సరిగ్గా పని చేయను, సరిగ్గా ఉండను, చెడు పనులు చేస్తాను, మోసాలు చేస్తాను, ఇబ్బందులు కష్టాలు కన్నీళ్లు తెచ్చుకుంటా. సుఖ దుఃఖాలకు అతీతంగా నన్ను నేను తెలుసుకుంటూ అసలు ఈ జ్ఞానం ఏంటి, ప్రాణశక్తి ఏంటి, ఈ బుద్ధి ఏంటి, ఈ మనసు ఏంటి, ఈ శరీరం ఏంటి, దీని పనితీరేంటి, ఇదంతా సృష్టి అలా ఎందుకు చేసింది, అసలు ఈ శరీరం మొత్తానికి కారణభూతమైనటువంటి ఆ ప్రాణశక్తి ఏంటి, దాన్ని ఎలా తెలుసుకోవాలి, అసలు ఈ సృష్టి మొత్తానికి కారణభూతమైనటువంటి శక్తి ఏంటి అని ప్రయత్నించి నేను అనంత ఆత్మస్వరూపుడును, స్వరూపురాలని అనే జ్ఞానాన్ని నా జ్ఞానంతో నేనే తెలుసుకుంటా. మళ్ళీ దాన్ని కూడా నా జ్ఞానంతో నేనే తెలుసుకోవాలి. అది అలా కూడా పనిచేస్తుంది. ఎందుకు ఇవన్నీ చేస్తుంది ఒకటే శక్తి. తనను తాను తెలుసుకోగలిగింది ఆ ఒకటే శక్తి, తనను తాను అనేకంగా భావించుకునేది ఆ ఒకటే శక్తి,
తానే వెళ్ళి చెడ్డ పనులు చేసి ఆ చెడ్డ ఫలితాలు అనుభవించి దుఃఖపడేది ఆ ఒకటే శక్తి. తానే వెళ్ళి మంచి పనులు చేసి మంచిగా ఉండి శాంతిగా ఉండి ఆనందంగా ఉండి హాయిగా ఉండేది ఆ ఒకటే శక్తి. మోక్షానికి అదే ఆధారం, బంధానికి అదే ఆధారం, ఆ ఒకటే శక్తి. కాబట్టి ఇక్కడ నీకు స్వేచ్ఛ ఎక్కడుంది? శరీరపరంగా స్వేచ్ఛ లేదు, దాని పనితీరు మారదు. జాతస్య మరణం ధ్రువం, దాని పెరుగుదల ఎదుగుదల తరుగుదల, దానికి అవ్వాల్సిన ఆహారం నిరంతరం నీళ్లు తాగటం, దాన్ని రక్షించుకోవటం, నిద్రపోవటం, ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము, ఇవన్నీ అలా సాగుతానే ఉంటాయి. పంచేంద్రియాల పనులు అన్నీ మార్చటం కుదరదు. అలాగే నువ్వు చేసినవన్నీ మనసుగా మారటం, బుద్ధి నీకు తప్పు ఒప్పు చెప్పటం, ఇది మారదు, ఆ ఫంక్షనింగ్ మారదు. ఇందులో నువ్వు ఏం చేస్తావు అనేది మాత్రం నీ చేతిలో ఉంది, అది తలరాత కాదు. ఇప్పుడు బుద్ధి తప్పు అని చెప్పింది, చేస్తావా చేయవా ఆ నిర్ణయం ఇప్పుడు ఈ నిమిషం నీకే ఉంది, అది తలరాత కాదు. అదే సృష్టిలో గమ్మత్తైన ఆట. ఎందుకని? ఒకే శక్తి ఇన్నిగా ఉంది, అందుకని ఆ శక్తికి స్వయం లక్షణం కూడా ఉంది, స్వయం ప్రతిభ కూడా ఉంది. ఇప్పుడు ఇన్నిటిగా ఉన్నది ఏకశక్తే, అది తనను తాను ఎలైనా సమర్థించుకోగలిగినటువంటి అద్భుతమైన శక్తి అది. ఆ విషయం నువ్వు గ్రహిస్తే, నేనే ఆ శక్తిని, ఆ శక్తికి ఇన్ని లక్షణాలు ఉన్నాయని నువ్వు గ్రహిస్తే నువ్వు ఎప్పుడూ కూడా మంచిగానే ధర్మంగానే ఉంచుకుంటావు. బుద్ధి బలం పెరగటం అంటే అది, జ్ఞానం పెరగటం అంటే అది, నిజంగా జ్ఞానం అంటే అది, అజ్ఞానం లేకపోవటం అంటే అది. అజ్ఞానం అంటే ఏంటి? ఏమీ లేదు, నేనే ఆ శక్తినై ఉన్నప్పుడు, పనిచేసేది నా శక్తి అయినప్పుడు, నేనే నన్ను బాధ పెట్టుకునే పనులు నేనెందుకు చేసుకోవటం? నేనే నాతో ఎవరో గొడవలు తెచ్చుకొని, అశాంతులు తెచ్చుకొని, నాకు దుఃఖం తెచ్చుకొని, నాకు బాధ తెచ్చుకొని, నాకు కష్టం తెచ్చుకొని ఎందుకు అలాంటి పనులు చేయటం? నేనేగా చేసేది, నేను చేసిన పనులు ఫలితాలేగా నేను అనుభవించేది. అంటే ఏంటప్పుడు? నా శక్తిని, నా జ్ఞానాన్నే నేను నన్ను నష్టపరుచుకోవడానికి వాడుకుంటున్నా. అప్పుడు దాన్ని అజ్ఞానం అనగా ఏమంటారు? అంటే ఎవడికి వాడు తన చేత్తో తన్నే కొట్టుకుంటున్నాడు అనుకోండి, తన తల గోడకేసి బాదుకుంటున్నాడు అనుకోండి, ఆయన ఏమంటాం? అజ్ఞాని, పిచ్చోడు, మూర్ఖుడాను. సేమ్ అలాగే నీ కష్టాలు నువ్వు తెచ్చుకోవటం అలాంటిదే. నీ కష్టాలు నువ్వే తెచ్చుకుంటున్నావు, నీ మీద వచ్చి పడుతున్నాయి. నువ్వు చేసే పనులను బట్టి, నీ ఆలోచనలను బట్టి, నీ మాటలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ జీవన విధానాన్ని బట్టి, నువ్వు చేసే తప్పులను బట్టి ఇవన్నీ నువ్వేగా చేస్తుంది. కాబట్టి చెడ్డ ఫలితాలు తెచ్చుకునే వాళ్ళందరూ చెడు పనులు చేసిన వాళ్ళు, మంచి ఫలితాలు తెచ్చుకొని మంచిగా బతికే వాళ్ళందరూ మంచి పనులు చేసిన వాళ్ళు, మోక్షాన్ని పొందే వాళ్ళందరూ జ్ఞానంలో జీవించిన వాళ్ళు. 3 ఆప్షన్లు ఉన్నాయి నీకు అక్కడ. ఒకటి, మంచివాడిగా బతకటం, మంచిదానిగా బతకటం, జీవితం మొత్తం హాయిగా ప్రశాంతంగా సాగిపోద్ది. 2, చెడ్డవాళ్ళుగా బతకటం, అంటే మంచి చెడుల కలయిక. జీవితంలో కాసేపు శాంతి వస్తుంది, కాసేపు దుఃఖం వస్తుంది, ఇంకా ఆ సుఖ దుఃఖాల్లో పడి ఊగుతా సాగుతా పోతావు. ఇది ఒక రకం. కానీ మరణం తప్పదుగా. ఇలా సుఖ దుఃఖాల్లో ఊగేవాళ్ళు మరణిస్తారు. కాదు, మొత్తం మంచిగానే ప్రశాంతంగా శాశ్వతంగా హాయిగా జీవితకాలం మొత్తం ఏ తప్పులు చేయకుండా బతికిన వాళ్ళు మరణిస్తారు. అసలు మొత్తంగా నేను అసలు ఎవరు అని జ్ఞానంతో తనను తాను అన్వేషించుకొని, తనలోకి తాను వెళ్ళి తనను పరిశీలించుకొని, తన ప్రాణశక్తిని, తన ఆత్మశక్తిని తెలుసుకొని, సృష్టి మొత్తం ఉన్నది ఈ శక్తే అని గ్రహించి నేను అనంత ఆత్మస్వరూపుడును, స్వరూపురాలని తెలుసుకున్న వాళ్ళు మరణిస్తారు. అయితే వాళ్ళకు మరణించేది శరీరం. నేను అనంత ఆత్మశక్తిని అన్నప్పుడు ఏమైంది? నేను మారిపోయానుగా, శక్తిని అయిపోయానుగా. ఇప్పుడు నేను శక్తి స్వరూపంగా చావనుగా. నేను శరీరంతో ఉండగానే నేను అనంత ఆత్మశక్తిని అని తెలుసుకున్నాను. నాలో ఉన్న ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి, దానికి చావు లేదు, దానికి రూపం లేదు, దానికి రంగు లేదు, దానికి రుచి లేదు, దానికి వాసన లేదు అని నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో, ఇప్పుడు చనిపోయేదేంటి? నా శరీరం. నేను చావను. ఈ విషయం నాకు చనిపోకముందే తెలుస్తుంది. కాబట్టి చనిపోయే శరీరం అంటే నాకు భయము, బాధ, దుఃఖము, కష్టము, ఇబ్బంది ఏమి ఉండవు. వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. జీవన్ముక్తులు మరణించరు, వాళ్ళ శరీరం మరణిస్తుంది. అంటే 2 ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ. చెడ్డగా నేను చనిపోవటం, బతికినంతకాలం సుఖ దుఃఖాలు ఉయ్యాలటలు ఊగి కాసిన మంచులు కాసిన చెడులు చేసుకొని అలా సాగి చనిపోవటం. 2, ఇంకో ఆప్షన్ ఉంది. లేదు నేను అసలు చెడు చేయను, నాకు దేవుడు, భక్తి, మతము, విధానము, పద్ధతి, గురువులు బాబోయ్ బోర్డులు ఉన్నాయి, నాకు పొరపాటును కూడా చెడు చేయను నేనని అలా సాగిపోతూ మంచే చేసుకుంటూ నిరంతరం ప్రశాంతంగా ఉండి, హాయిగా ఉండి, సుఖంగా ఉండి చనిపోవటం. కాదు, అసలు ఈ చనిపోవటం ఏంటి, శరీరం చనిపోవటం ఏంటి, పుట్టడం ఏంటి, గొడవ ఏంటి, మరి శరీరం ఉన్నన్నాళ్ళు నాలో ఉన్నదేంటి, ఇప్పుడు చనిపోతే లేనిదేంటి అంటే ప్రాణశక్తి అని తెలుస్తుంది. మరి చనిపోతే లేని ప్రాణశక్తి అయినప్పుడు, బతికుంటే ఉన్నది ప్రాణశక్తి అయినప్పుడు, నేను బతికుండగా దాన్ని కదా తెలుసుకోవాలి.
నాలో ఉన్న ప్రాణశక్తిని నేను తెలుసుకోకుండా నేను ఎంత డబ్బు సంపాదిస్తే ఏంటి, ఎంత కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తే ఏంటి, నేను పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలకంటే ఏంటి, 100 ఏళ్ల బతుకు వృధా అయిపోయింది కదా, ఎన్ని చేసినా వృధా అయిపోయింది, ఎన్ని బిల్డింగులు కడితే ఏంటి, ఎక్కడెక్కడ నా విగ్రహాలు పెట్టుకొని బొమ్మలు పెట్టుకొని నాకు పూజలు చేస్తే మాత్రం ఉపయోగం ఏంటి, నేనెవరో నాకు తెలియకుండా చచ్చిపోయాగా. ప్రపంచం అంతా నన్ను గుర్తుపెట్టుకుంది, కానీ నాకు తెలియదు, నేను శరీరం అనుకుని చచ్చిపోయాను. ఇప్పుడు ఉపయోగం ఏముంది, జీవితం వృధా కదా. అందుకని బ్రతికుండగానే చనిపోతే పోతుంది నాలో ఉన్న ప్రాణశక్తి కనుక, అక్కడే తేలుతుంది శరీరం నేను కాదని, ప్రాణశక్తే నిజమని కనుక, నేను శరీరంతో ఉండగానే నాలో శరీరాన్ని బతికిస్తున్న ప్రాణశక్తిని తెలుసుకోగలిగితే అది జ్ఞాన చదువు. ప్రాణశక్తే జ్ఞానం, అదే ఆధ్యాత్మికత. అప్పుడు నేను ప్రాణశక్తిని అయిపోతాను. నేను ప్రాణశక్తి నన్ను ఎరుకొచ్చేస్తుంది. ఆ ప్రాణశక్తి నన్ను ఎరుకొచ్చిన స్థితిని అనంత ఆత్మస్థితి ఎరుక, నేను అనంత ఆత్మను, దాన్నే ఆత్మసాక్షాత్కారం, మోక్షం, ఆత్మానుభవం, దాన్నే అన్ని రకాల పేర్లతో పిలిచారు. ఇంకా అది లాస్ట్. అప్పుడు మనిషికి నేను మనిషిని, శరీరాన్ని అనే భావన ఉండదు, నేను శక్తిని అనే భావన ఉంటుంది, కానీ మనిషిగా ఉంటాడు. అలా ఉన్న వాళ్ళని జీవన్ముక్తులు అన్నారు. కాబట్టి ఇప్పుడు నీకు స్వేచ్ఛ ఉందిగా, నీ తలరాత రాయబడి ఎక్కడ ఉంది, నువ్వు 3 రకాలుగా ఉండొచ్చు. ఇక్కడ 3 రకాలుగా నువ్వు ఉండొచ్చు. ఈ 3 రకాల స్వేచ్ఛ నీకుంది. ఒకటి, మంచి చెడుల మిశ్రమంతో జీవితం జీవించుకుంటూ వెళ్తాం. ఎందుకనంటే ఎంత రాక్షసుడైనా ఎవరో ఒకరికి మంచి చేస్తాడు, తన భార్యకో తన కొడుకో ఎవరో ఒకరికి చేస్తాడు. కాబట్టి కొంత సుఖాలు కొంత దుఃఖాలు వస్తే, బాగా చెడ్డోళ్ళు ఎక్కువ దుఃఖాలు పడతారు, తక్కువ సుఖాలు పడతారు, అంతే, అంతకంటే ఏం లేదు. బాగా మంచోళ్ళు ఎక్కువ సుఖాలు పడతారు, తక్కువ దుఃఖాలు పడతారు. కానీ సుఖ దుఃఖాలు ఉయ్యాలు ఉంటాయి, ఉయ్యాల ఆటే సాగుద్ది జీవితంలో. ఇది ఒక రకం. కాదు, అసలు నేను సుఖ దుఃఖాలు ఉయ్యాలకే వెళ్ళను, నేను మొత్తం మంచిగానే ఉంటాను. అది నా గురువు ద్వారా కావచ్చు, జ్ఞానాన్ని ద్వారా కావచ్చు, నేను మంచి మతం నమ్మటం కావచ్చు, దేవుణ్ణి నమ్మటం కావచ్చు, నా ఆచార సాంప్రదాయాలు పాటించుకోవటం కావచ్చు, తప్పు అయితే చేయను. ఎందుకంటే ఏదో దివ్యశక్తి ఈ సృష్టిని కాపాడుతుంది, మమ్మల్ని నడిపిస్తుందని నేను నమ్మాను. ఆ దివ్యశక్తికి ఒక ఆకారం పెట్టుకొని భక్తి చేసుకుంటూ వెళ్తున్నా, నేను ఏ తప్పు చేయను. లేదు, నేను మానవతావాదిని, అసలు నేను దేవుడి విషయాలు నమ్మను, కానీ అందరూ మనుషులు నాలాంటి వాళ్ళే, సృష్టిలో ఉన్న అన్ని నాలాంటివే, కాబట్టి నేను ఏ తప్పు చేయను, ఎవరిని బాధ పెట్టను, ఉన్నంత తృప్తిగా బతుకుతాను. కాబట్టి వీళ్ళు బతికినంత కాలం మంచిగా బతుకుతారు, మనశ్శాంతిగా బతుకుతారు, హాయిగా బతుకుతారు, చచ్చిపోతారు. మూడవది, అసలు నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఇలా ఎందుకు ఉన్నాను, ఇలా ఎందుకు వెళ్ళిపోతున్నాను, అసలు ఈ శరీరమే నేనా కాదంటే మరణం చెబుతుంది శరీరం నువ్వు కాదు, ప్రాణశక్తివి అని. కాబట్టి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. మరి ఈ 3 ఆప్షన్లు స్వేచ్ఛ ఉందిగా మనకి. తలరాత ఫిక్స్డ్గా ఎక్కడ ఉంది అంటే ఉంది, తలరాత రాయబడి లేదా అంటే రాయబడి ఉంది. ఒకేసారి తలరాత రాయబడి ఉంది, రాయబడి లేదు. ఎలా రాయబడి ఉంది? శరీరపరంగా రాయబడి ఉంది, శరీర ఎదుగుదల తరుగుదల మరణం పరంగా రాయబడి ఉంది, శరీర పనితీరు పరంగా కూడా రాయబడి ఉంది. అంటే నువ్వు చూసిన విషయాలన్నీ మనసుగా జ్ఞాపకాలుగా గుర్తుంటాయి, బుద్ధి పనిచేస్తుంది, అహంకారం పనిచేస్తుంది, నేను అనిపిస్తుంది, ఇవన్నీ రాయబడి ఉన్నాయి. అయితే అనిపిస్తున్న అన్నింటినీ మంచిగా నడుపుతావా, చెడ్డగా నడుపుతావా, మంచి చెడులు కలిపి నడుపుతావా, లేదా సంపూర్ణ జ్ఞానంలోకి వెళ్ళిపోయి నేనెవరని తెలుసుకునే ప్రయత్నంలో గడుపుతావా, నిన్ను నువ్వు తెలుసుకుంటావా? ఈ ఆప్షన్స్ నీకు ఎప్పుడు ఉన్నాయి. కాబట్టి తలరాత రాయబడలేదు. ఈ ఆప్షన్స్ రూపంలో అయితే నీకు తలరాత రాయబడలేదు, ఛాయిస్ ఉంది నీకు ఎప్పుడు. శరీరపరంగా దాని పనితీరు పరంగా అయితే మొత్తం నీకు అసలు ఫిక్స్డ్, అది మొత్తం అలాగే జరుగుతుంది, దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. కాబట్టి తలరాత రాయబడి లేదా అంటే మానవ శరీర నిర్మాణము, మానవ శరీర పనితీరు, మానవ అంతర్గత జ్ఞాన పనితీరు, అంటే మనసుగా ఏర్పడటం, బుద్ధిగా ఏర్పడటం, అహంకారం, ఇవన్నీ కూడా ఫిక్స్డ్. మళ్ళీ నన్ను నేను తెలుసుకోవటం కూడా ఫిక్స్డ్, అది జ్ఞానంలో ఉంది, అది అవకాశం ఇవ్వబడింది. ఇప్పుడు నన్ను నేను తెలుసుకొని జీవన్ముక్తుడిని అవ్వాలి అన్న అవకాశం కూడా నాకు ఇవ్వబడింది, అది ఫిక్స్డ్, ఇవ్వబడింది. లేదు నేను రాక్షసుడిగా బతుకుతాను, ఓకే, ఇవ్వబడింది. లేదు నేను మంచివాడిగా బతుకుతాను, ఓకే, ఇవ్వబడింది. నేను మంచివాడిగా మంచిదానిగా, నేను రాక్షసుడిగా రాక్షసురాలుగా, నేను జీవన్ముక్తుడు జీవన్ముక్తురాలిగా, 3 ఆప్షన్లు నీకు ఇవ్వబడినాయి. కానీ ఇవ్వబడింది విధానం ఫిక్స్డ్, కానీ 3 ఏదైనా ఎన్నుకోవచ్చు నువ్వు, అక్కడ నీకు స్వేచ్ఛ ఉంది. 3 నువ్వు ఎన్నుకున్న దాంట్లో నేను జీవన్ముక్తుడు జీవన్ముక్తురాలని అని ఎన్నుకుంటే నీకు ఎంత సంపూర్ణ స్వేచ్ఛ ఇవ్వబడింది అంటే మొత్తం సృష్టి నువ్వే అయిపోతావు. ఇప్పుడు ఇంకా సృష్టికర్త లేడు, సృష్టి లేదు, నువ్వే సృష్టికర్త అయిపోతావు. అహం బ్రహ్మస్మి అయమాత్మా బ్రహ్మ, ఆ బ్రహ్మమును నేనే, ఆ ఆత్మశక్తిని నేనే,
అనేటువంటి పరమాత్మ స్వరూపంలో నువ్వు లీనమైపోయి అది నేనే అన్న భావాన్ని పొందేస్తావు, అనంతత్వాన్ని. అంత స్వేచ్ఛ నీకు ఇవ్వబడింది. నీకు తలరాత రాయబడలేదు. తలరాత రాయబడి ఉండి ఫిక్స్డ్ అయితే జీవన్ముక్త స్థితిని నువ్వు ఎలా పొందుతావు? మరి తలరాత రాయబడలేదా, తలరాత రాయబడి ఉంది, తలరాతను మార్చుకోవచ్చు అనే విషయం ఎందుకు చెప్పారంటే వాళ్ళు చెబుతుంది భౌతిక తల గురించి, శరీరంలో ఉన్న తల గురించి, మెదడు తల గురించి, శరీర పనితీరు గురించి, లోపల మెదడు పనిచేసే పనితీరు గురించి పనితీరులు చెబుతున్నారు, ఐ ఫిక్స్డ్. కానీ నువ్వు జీవన్ముక్తుడు అవ్వచ్చు, జీవన్ముక్తురాలు అవ్వచ్చు, చెడ్డవాడు అవ్వచ్చు, చెడ్డదాని అవ్వచ్చు, మంచివాడు అవ్వచ్చు, మంచిదాని అవ్వచ్చు. ఈ 3 ఆప్షన్లు నీకే ఉన్నాయి ఇప్పుడు. అందుకని ఆధ్యాత్మికం ఏం చెబుతుందంటే నీకు సంపూర్ణ స్వేచ్ఛ ఉంది, ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని నిన్ను నువ్వు తెలుసుకొని చెబుతుంది. ఆ స్వేచ్ఛకి ఆధ్యాత్మికత పెట్టిన పేరు సాధన. తలరాత రాయబడి ఉంటే సాధన చేయటమే కుదరదు. ఎందుకని ఫిక్స్డ్ కదా, ఫిక్స్డ్ కదా. అందుకని తలరాత రాయబడి ఉన్నమాట నిజమే. దేనికంటే తలకే, తల పనిచేసే విధానానికి, శరీరం పనిచేసే విధానానికి, శరీర అంతర్గత పనితీరుకు కూడా. కానీ జీవన్ముక్తుడు అవుతావా, చెడ్డోడు అవుతావా, మంచోడు అవుతావా, మంచిదాని అవుతావా, చెడ్డదాని అవుతావా, జీవన్ముక్తురాలు అవుతావా అనే దాంట్లో రాయబడలేదు. నీకు సంపూర్ణ స్వేచ్ఛ ఇవ్వబడింది. ఇప్పుడు ఏడుస్తావా, నవ్వుతావా అనే దాని చిన్న విషయంలో కూడా నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది. నువ్వు ఎంతో జీవన్ముక్తి దాకా వెళ్ళక్కర్లా. ఇప్పుడు నువ్వు ఇడ్లీ తింటావా, దోశ తింటావా, నీకు స్వేచ్ఛ ఉంది. నువ్వు పడుకుంటావా, లెగుస్తావా, స్వేచ్ఛ ఉంది. నువ్వు నడుస్తావా, కూర్చుంటావా, స్వేచ్ఛ ఉంది. అన్ని స్వేచ్ఛలోనే ఉన్నాయి నీకు. అందుకే నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నావు. ఇప్పుడు స్వేచ్ఛ లేకపోతే అయితే అందరం చెడ్డోళ్ళ పనులు చేసేవాళ్ళం, ఎందుకని ఫిక్స్డ్ కాబట్టి. స్వేచ్ఛ లేకపోతే అయితే అందరం మంచి పనులు చేసేవాళ్ళం, ఫిక్స్డ్ కాబట్టి. ఇప్పుడు కన్ను చూడటం అనేది ఎలా ఫిక్స్డో అలాగే ప్రతి మనిషి మంచి చేయాలని మెదడు ఫిక్స్ అయిపోయి ఉంటే అందరం మంచిగానే బతికేవాళ్ళం. ఇప్పుడు చెవి వినటం అనేది ఎలా ఫిక్స్డో మనుషులందరూ ఇలాగే ఈ పనులే చేయాలి అనేటువంటిది ఫిక్స్ అయిపోయి ఉంటే అందరం చెడ్డ పనులే చేసేవాళ్ళం. నోరు మాట్లాడటం లేదా నాలుగు రుచి తెలియటం, చర్మానికి స్పర్శ తెలియటం అనేది ఎంత ఫిక్స్డో, పుట్టినవాడు మరణించటం అనేది ఎంత ఫిక్స్డో, అలాగే అందరూ ఆత్మజ్ఞానం తెలుసుకోవాల్సిందే, తనలో ఉన్న ప్రాణశక్తిని తెలుసుకోవాల్సిందే, ఆ తెలియటానికి తప్ప ఇంకో దారి లేదు, నువ్వు ఇలాగే బతకాల్సిందే అని ఫిక్స్ చేసి ఉంటే అందరం జ్ఞానులు జీవన్ముక్తులు అయిపోవడం. ఫిక్స్ అయ్యలే, అక్కడ నన్ను ఆడుకోమని చెప్పింది, నీ ఇష్టం. అది అంతవరకుగా చాలా చిన్న విషయానికి కూడా అంతే. ఈ చాక్లెట్ తింటావా తినవా, ఈ బిస్కెట్ తింటావా తినవా, ఇప్పుడు కూర్చుంటావా నుంచుంటావా, నీ ఇష్టం. ప్రతి చిన్నది నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది. నీకు ఇవ్వబడింది స్వేచ్ఛ. అది నీకు నచ్చినవి తినొచ్చు, నీకు నచ్చినట్టు ఉండొచ్చు, నీకు నచ్చినవి కట్టుకోవచ్చు. ఇదంతా నీ స్వేచ్ఛ. అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, స్వేచ్ఛ ఎలా ఇవ్వబడింది, సృష్టి ఎలా ఇచ్చింది అంటే ఫిక్సేషన్లో స్వేచ్ఛ ఇచ్చింది. అంటే ఒక ఫిక్స్డ్ దాంట్లో నుంచి నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది. ఫిక్స్డ్ ఏంటి? శరీరం, శరీర పనితీరు. అందులో ఇవ్వబడిన స్వేచ్ఛ ఏంటి? నీ ఎంపిక, నువ్వు ఎలా కావాలంటే అలా బ్రతకొచ్చు. కానీ ఫిక్స్డ్ దాంట్లో ఇవ్వబడిన స్వేచ్ఛ సామాన్యమైంది కాదండి. ఆ ఫిక్స్డ్ పరిధిని దాటేసి నేను అనంత ఆత్మశక్తిని అంటే మొత్తం సృష్టిని నేనే, మొత్తం సృష్టికి కర్తనే నేను అనంత ఆత్మశక్తిగా సర్వవ్యాపకము అనేటువంటి అంత స్వేచ్ఛ ఇవ్వబడింది. మొత్తం ఒక శరీరం కాదు, సృష్టిలో ఉన్న సర్వము నేనే, అన్ని శరీరాలు నేనే అనేటువంటి స్థితికి ఎదగగలిగినంత స్వేచ్ఛ ఇవ్వబడింది ఒక్క మనిషికి మాత్రం. కాబట్టి నీకు తలరాత రాయబడి లేదు, అస్సలు రాయబడి లేదు. నిన్ను నువ్వు బలహీనుడుగా అనుకోకు, నిన్ను నువ్వు బలహీనురాలుగా అనుకోకు. నువ్వు జాతకాలు, జ్యోతిష్యాలు, రంగురాళ్ళు, ఉంగరాలు అని తిరిగినంత కాలం, మూఢనమ్మకాలతో తిరిగినంత కాలం నాకు ఎవరి మీద ద్వేషం లేదు. కానీ సత్యమే మారదు. మీరు నన్ను ఎంతమంది ఎలా తిట్టుకున్నా నాకు వచ్చిన నష్టమేం లేదు, నేను సత్యమే చెబుతున్నా. కాబట్టి నాకు ఏ పాపము ఏ దోషము రాదు. నేను ఎవరు కొట్టాలనుకోవట్లే. అందుకని నేను దాన్ని డీటెయిల్డ్గా కూడా మాట్లాడను. జస్ట్ ఊరిని మహిమలు మాయలు నమ్మకండి అని వెళ్ళిపోతాను. ఈ మూఢనమ్మకాలు వద్దని వెళ్ళిపోతాను. ఎందుకంటే మూఢనమ్మకాల మీద, మహిమలు మాయల మీదే 80% ఆఫ్ ప్రజలు బతుకుతున్నారు. దాని మీద ఆదాయ వనరుల్లో బతుకుతున్న వాళ్ళు 40%, 50% ఉన్నారు. ఇంకా నేను మరి దాన్ని ఎలా ఖండిస్తాను? అది సృష్టి ఇచ్చిన వెసులుబాటు, నేను కూడా ఖండించకూడదు. ఇప్పుడు తప్పులు చేయడానికి, మోసాలు చేయడానికి కూడా సృష్టి వెసులుబాటు ఇచ్చింది. అలాగే చెడ్డోళ్ళు అంటే నీ జ్ఞానాన్ని చెడుగా ఉపయోగించుకునేలా నీకు వెసులుబాటు ఇవ్వబడింది కాబట్టేగా చెడ్డదానివి, చెడ్డోడివి అవుతావు. కాబట్టి మోసం చేసే అవకాశం కూడా సృష్టి ఇచ్చినప్పుడు నేనేమన్నా దాని గురించి అవటం, జ్ఞాన విషయం చెప్పాను కాబట్టి చెబుతున్నా.
నువ్వు ఎంత సమర్థుడివి ఎంత సమర్థురాలివి అంటే నువ్వు నిన్నే నమ్ముకోగలిగితే, నువ్వు నీ ప్రాణశక్తిలో నిన్నే సంపూర్ణంగా నీ మీద ఆధారపడి నిన్ను నువ్వు నమ్ముకొని ఒక భయం లేని బతుకు జ్ఞానంతో బ్రతకగలిగితే, భయం లేని బతుకు ఎవరు బతుకుతారు తెలుసా? జ్ఞానం తెలిసిన వాళ్ళు. ఈ ఆధ్యాత్మిక ప్రచురణలో ఆధ్యాత్మిక శీర్షికలు ఎవరు ఫాలో అవుతున్నారో ఒక 10 మంది అన్నా చాలు స్పష్టంగా మిమ్మల్ని భయము లేని నిర్భయ అభయ స్థితికి తీసుకెళ్ళాలి అన్నదే శీర్షికల ఉద్దేశం. ఎందుకంటే అభయం, భగవంతుడు అభయం ఇస్తాడు. చూడండి, అభయం ఇవ్వటం అంటే ఏంటి? నీకు అసలు భయమే లేదని చెప్పటం. భయమే లేదని చెప్పేది ఎప్పుడు జ్ఞానమే. అర్థం కాని వాళ్ళకి భగవంతుడి యొక్క రూపాలు తయారు చేశారు. పూర్వీకులైనటువంటి జ్ఞానులైనటువంటి ఆత్మసాక్షాత్కారం కలిగినటువంటి ఆ శక్తిని అనుభూతి చెందినటువంటి మహాత్ములు సామాన్యుల కోసం ఆ శక్తికి రూపాలు ఇచ్చారంతే. అభయస్థితికి చేరుకోవటమే. అభయస్థితిలో అసలు భయం ఎందుకు కలుగుద్ది? శరీరం నశించిపోద్ది కనుక, అది మరణించేది కనుక, నిత్యం కోరికలు కనుక, ఆ కోరికల్లో నాకు ఎంత అనుభవించినా తీరటం లేదు కనుక, సరిపోవటం లేదు కనుక, నిత్యం నేను వంకర ఆలోచనలు చేస్తాను కనుక ఆ వంకర టెంకర్లో భయం కలుగుద్ది. వంకర టెంకర్ లేని చోటు భయం ఎందుకు? రోడ్డు స్ట్రైట్ గా కనపడుతుందండి, ఎక్కడ వంకర లేదు, టెంకర్ లేదు. వాహనం వేసుకెళ్తాడు, భయం ఎందుకు కలుగుద్ది? అది స్పష్టంగా కనపడుతుందిగా. కనపడని చోట భయం వేస్తుంది, అలాగే తెలియని చోట భయం వేస్తుంది. అందుకని నువ్వు నిజాయితీగా జీవించుకుంటూ వెళ్తే అన్నీ తెలిసే ఉంటాయి. నీకు తెలిసినయే చెయ్యి, తెలిసినయే ఆలోచించు, ఉన్నాటితో తృప్తిగా ఉండు. అదే చెబుతుంది ఆధ్యాత్మిక మార్గం. అందుకని స్వేచ్ఛ ఎంత ఉంది, స్వేచ్ఛ ఎంత లేదో తెలుసుకోండి. మీ మీద మీరు ఆధారపడటమే మీ జ్ఞానం. జ్ఞానం చేసే పని అది. వాళ్ళకి భయం ఉండదు. ఇప్పుడు గురువులు అయిపోయిన వాళ్ళు మనుషులు కాదా? దైవావతారాలుగా మనం పూజిస్తున్న వాళ్ళు మనుషులుగా శరీరంతో ధరించి ఇక్కడ తిరగలేదా, అన్నం తినలేదా, నిద్రపోలేదా, పడుకోలేదా, మలమూత్ర విసర్జనలు చేయలేదా, వాళ్ళు మనుషులతో బాధలు పడలేదా, మనుషులు వాళ్ళని బాధ పెట్టలేదా? మరి దేవుళ్ళని ఎందుకు పూజిస్తున్న వాళ్ళని? అంటే జ్ఞానంతో ఆలోచించం కాబట్టి అక్కడ మహిమలు మాయలు అద్దేశారు మనోళ్ళు. అక్కడికి వచ్చేసి జ్ఞానంతో ఆలోచిస్తే వాళ్ళు మంచిగానే ఉండదలిచి చుట్టూ ఉన్న మనుషులు ఎన్ని రకాల బాధలు పెట్టినా మేము చెడులోకి వెళ్ళమని చెప్పి జ్ఞానంతో ఆలోచించి మంచిలోనే ఉంటూ ఆ మంచిలో తమను తాము తెలుసుకొని మేము అనంత ఆత్మస్వరూపులము అని చెప్తే వాళ్ళని దేవుళ్ళు అని పిలిచాం. దేవుడు అంటే మానవుడి కంటే పైన ఉత్తమత్వం. దేవుళ్ళని మనం పెట్టుకుని పేరు అది. అలాగే మనకంటే ఉత్తమమైన వాళ్ళని గురువులని, జ్ఞానులని, మహాత్ములని, అవధూతలని రకరకాలుగా పిలుచుకుంటున్నాం. వాళ్ళని ఇంకొంచెం పైమెట్టుకు తీసుకెళ్లి దేవుళ్ళు దేవతలు అని చెప్పుకుంటున్నాం. ఇదంతా ఎవరు వీళ్ళు అంటే ఏం లేదు, జ్ఞానంతో తమను తాము అన్వేషించుకొని తమను తాము తెలుసుకొని మీలాగా మేము శరీర పరిమితులం కాదు, శరీరం మేము కాదు, మేము శక్తి స్వరూపులం అన్నప్పుడు అదేదో మనకు సంబంధించిన విషయం కాదు, వాళ్ళు శక్తి స్వరూపులు అంటే అందుకని వాళ్ళని దేవుళ్ళని చేద్దాం, దేవతలను చేద్దాం. ఇంకా వాళ్ళు ఏదో జ్ఞానం బోధిస్తున్నారు కదా, గురువులు అందాం, మహాత్ములు అందాం, అవధూతలు అందాం. మళ్ళీ ఎందుకంటే ఆ స్థాయికి మనం వెళ్ళం కనుక, వాళ్ళ నిజాయితీగా జీవించం కనుక, వాళ్ళగా ధర్మంగా జీవించం కనుక, వాళ్ళలా కోరికలు వదిలి ఉండలేం కనుక మనం నిరంతరం మన కోరికలు తీర్చుకోవాలి, ఇంద్రియ సుఖాలు తీర్చుకోవాలి, అవసరమైతే తప్పులు చేసైనా తీర్చుకుంటాం కనుక మేము మానవులము, మీరు గురువులు, మహాత్ములు, జ్ఞానులు, అవధూతలు, దేవుళ్ళు, దేవతలు. కాబట్టి నిరంతరం మీరు మమ్మల్ని రక్షిస్తూ ఉండండి, కాపాడుతూ ఉండండి. మేము మీకు సేవలు చేస్తాం, నమస్కారాలు చేస్తాం, ఆరాధనలు చేస్తాం, పూజలు చేస్తాం, మా మత విధానాల ప్రకారం మిమ్మల్ని అనుసరిస్తాం. మీరు ఏదన్నా కొంచెం ఇమ్మంటే మా దగ్గర ఉన్న డబ్బుల్లో తృణమో ప్రాణమో కూడా అక్కడ చెబుతున్న వాళ్ళకి ఇస్తాం. మీరు మమ్మల్ని నిరంతరం మేము ఎలా జీవిస్తున్నా కాపాడండి అనేటువంటి ధోరణిని ఎక్కువ మనం అలవరుచుకున్నాం. దాన్ని ఎక్కువ మంది ప్రచారం చేసి ప్రజల్ని బలహీనులుగా, నిస్సహాయులుగా, దేనికి పనికిరాని వాడివి నువ్వు, దేనికి పనికిరాని దానివి నువ్వు, అసక్తురాలివి నువ్వు అసక్తుడివి, నువ్వేమీ సాధించలేవు, నీ వల్ల ఏమీ కాదు, ఇదిగో ఈ దేవుణ్ణి నమ్ముకో, ఈ మతాన్ని నమ్ముకో, ఈ గురువుని నమ్ముకో, ఈ అవధూతను నమ్ముకో అని నిన్ను ఆధారపడేలా చేసేసారు. కానీ గురువులైన వాళ్ళు, అవధూతలైన వాళ్ళు, దేవుళ్ళైన వాళ్ళు అందరూ కూడా మానవులుగా శరీరం ధరించి తమలో ఆత్మశక్తిని తాము తెలుసుకొని తాము అనంత ఆత్మస్వరూపులమని స్వయంగా ప్రకటించుకున్న వాళ్ళనే దేవుళ్ళు, గురువులని మనం ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం. మీరు కొంచెం విచక్షణ జ్ఞానంతో ఆలోచిస్తే అది మీకు అర్థమైపోద్ది. ఆ దైవత్వం మనం ఏ దేవుణ్ణి ఎందుకు దేవుడని పూజిస్తున్నామో, ఏ దేవతని ఎందుకు దేవతని పూజిస్తున్నామో, ఏ గురువుని ఎందుకు గురువు అని పూజిస్తున్నామో, ఏ గురువుని ఎందుకు గురువు అని అనుసరిస్తున్నామో, ఎందుకు అవధూతలను అనుసరిస్తున్నాం, ఎందుకు మహాత్ములను అనుసరిస్తున్నాం, ఎందుకు జ్ఞానులను అనుసరిస్తున్నాం, అనేక రకాల పేరులతో ఎందుకు వీళ్ళందరినీ అనుసరిస్తున్నాము అంటే
ఎందుకు వీళ్ళందరినీ ఆరాధిస్తున్నాము అంటే వాళ్ళు తమలో ఉన్నటువంటి ప్రాణశక్తిని తెలుసుకొని అది అనంత ఆత్మశక్తి అని, మేము శక్తి స్వరూపులమని, శరీరం మేము కాదని ఘంటాపర్యాయం చెప్పి అదే జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. కానీ మేము వెళ్ళలేము, మేము ఈ శరీరాన్ని వదలలేము, ఈ శరీర కోరికలు వదలలేము, మేము ఆ జ్ఞానంలోకి రాలేము, కాబట్టి మేము మనుషులుగా ఉండిపోతాం, మీరు మమ్మల్ని కాపాడుతూ రక్షిస్తూ ఉండండి, మేము మీకు మా డబ్బు కొంత సమర్పించుకుంటాం, మేము ఆ సేవలు సమర్పించుకుంటాం, మీరు ఏ విధంగా ఉండమంటే ఆ విధంగా ఉంటాం, వాటికి ఆచార సాంప్రదాయాలని పేర్లు పెట్టుకుంటాం, వాటికి మతాలు మార్గాలని పేర్లు పెట్టుకుంటాం, వాటికి విధానాలు పద్ధతులని పేర్లు పెట్టుకుంటాం, మీరు వేసుకోమన్న రంగు బట్టలు వేసుకుంటాం, మీరు వేసుకోమన్నటువంటి విధానాలలో ఆకృతులు తయారు చేసుకుంటాం, ఎలా ఉండమంటే అలా ఉంటాం, మీరు పెట్టుకోమన్న బొట్లు పెట్టుకుంటాం, తీసేయమంటే తీసేస్తాం, మీరు చెప్పిన విధానాల్లో నడుస్తాం, కానీ జ్ఞానాన్ని మాత్రం తెలుసుకోం. మాలోనే ఉన్న జ్ఞానస్వరూపమైన ప్రాణశక్తిని మాత్రం తెలుసుకోం. ఎందుకంటే అంత కష్టపడం, మేము బుర్ర వాడం, కాబట్టి మేము ఎప్పుడు భయస్థులుగా బతుకుతాం. భయస్థులకి ఎవరో ఒకరు రక్షించేవాళ్ళు కావాలి, గుడ్డివాడికి ఎవరో ఒకరు దారి చూపించేవాడు కావాలి, కుంటివాడికి ఎవరో ఒకరు సహాయం చేసి తీసుకెళ్లేవాడు కావాలి. కనుక మీరు మా మీద దయ తెలిసి మమ్మల్ని గుడ్డివాళ్ళు అనుకొని, అజ్ఞానులు అనే పేరు అదే. అజ్ఞానము అంటే ఏంటంటే ఇంక మాకు ఏమి జ్ఞానం లేదు, అంతా నశించిపోయింది, సర్వవయవాల లోపం ఉంది మాకు. కాబట్టి మేము అవయవ లోపాల వాళ్ళం, జ్ఞానావయవ లోపం అది అజ్ఞానం అంటే. కాబట్టి మీరు మమ్మల్ని నడిపించండి అని మనం వెళ్ళే ధోరణికి మన అనేక మంది తయారు చేసేసారు. ఎందుకంటే అది వాళ్ళకి బెనిఫిట్ కనుక అలా తయారు చేసి, ఇది రాయి కట్టుకోండి, ఉంగరం పెట్టుకోండి, మేము చెప్పింది పాటించండి, ఇవన్నీ చేయండి, కర్మకాండలు చేయండి, అవి చేయండి, ఇవి చేయండి, మీకు మేలు జరుగుద్ది, మీకు పెళ్లిళ్ళు అయిపోతాయి, మీకు మంచి పిల్లలు పుడతారు, మీకు సత్సంతానం వస్తుంది, మీ సంతానం బాగా వృద్ధి చెందుతారు, మీకు పిల్లలకు మంచి సీట్లు వస్తాయి, మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి మొగుళ్ళు వస్తారు, మంచి పెళ్ళాలు వస్తారు, అసలు మీ జీవితం అంతా అద్భుతంగా సాగిపోవాలంటే మీరు నిరంతరం మా వెనక తిరుగుతూ మేము చెప్పినవన్నీ చేస్తూ ఉండండి అని లక్షల కోట్ల మంది లక్షల కోట్ల విధానాలుగా దుకాణాలు ఓపెన్ చేసుకొని మనం నమ్మించడం ఏంటండి, నువ్వు బలహీనుడివి, మా రాయి పెట్టుకుంటే నీకు అన్ని జరుగుతాయి, నువ్వు బలహీనరాలివి, మా తాయెత్తు కట్టుకుంటే అన్ని జరుగుతాయి అని నిన్ను బలహీనతగా ఇంకో దాని మీద ఆధారపడిపోయేలా చేశారు. ఈ మొక్కులు మొక్కుకో, ఇక్కడ ఇచ్చేయి, అక్కడ ఇచ్చేయి, ఇక్కడ ఇచ్చేయి, మొత్తంగా నువ్వు చేసే వాటన్నింటి వలన మేము బతుకుతాం. ఎందుకంటే నీ దగ్గర నుంచి డబ్బు దొరుకుద్ది, నీ దగ్గర నుంచి గౌరవం దొరుకుద్ది, నీ దగ్గర నుంచి సేవలు దొరుకుతాయి, చక్కగా అవన్నీ ఉపయోగించుకొని బతుకున్న అన్నాళ్ళు మేము హాయిగా బతుకుతాం ఏంటి భౌతికంగా. కానీ ఆధ్యాత్మికంగా ఏమవుద్దంటే వీళ్ళందరికీ నరకంలో సువిశాలమైన ప్రదేశం ఉంటుంది. ఒరే, ఎంత మానవ జాతిని, ఎంత మానవాళిని ఎంతకాలం ఇన్ని పేర్లతో మోసం చేసావు నాయన, వాళ్ళ జీవితాలే జన్మలే నాశనం చేసేసావు కదా, వాళ్ళలో ఉన్న అనంత శక్తిని వాళ్ళని తెలుసుకోనివ్వకుండా, వాళ్ళలోనే ఉన్న ప్రాణశక్తిని, వాళ్ళలోనే ఉన్నటువంటి జ్ఞానశక్తిని, వాళ్ళలోనే ఉన్నటువంటి బుద్ధిశక్తిని, వాళ్ళలోనే ఉన్నటువంటి అనంత ఆత్మశక్తిని, వాళ్ళలోనే ఉన్న దైవశక్తిని తెలుసుకోనివ్వకుండా వాళ్ళని పక్కదోవలు పట్టించి ఇన్ని రకాలుగా తిప్పినటువంటి ఓ మహిళామణులారా, ఓ పురుషోత్తములారా, మీ అందరినీ నరకంలో స్పెషల్ పోస్టులో పెడతాము. మామూలు మానవులందరికీ నరకం వేరుగా ఉంటుంది, వాళ్ళు మీ మాటలు నమ్మి తప్పులు చేసిన వాళ్ళు, అక్కడ పెద్ద పెద్ద శిక్షలే ఉండవు. కానీ మీరు వీళ్ళందరినీ మోసం చేసిన వాళ్ళు కాబట్టి మీకు స్పెషల్ డిపార్ట్మెంట్ ఉంటుంది నాయన, ఆ డిపార్ట్మెంట్లోకి మీరు వెళ్ళండి అని తప్పకుండా మీకోసం ఏర్పాట్లు ఉంటాయి. అయితే ఈ నరకం అనేది పైన ఉందా కింద ఉందా, మళ్ళీ మీరు పుట్టి అనుభవిస్తారా, ఇప్పుడు అనుభవిస్తారా, మరు జన్మల్లో అనుభవిస్తారా నాకు తెలియదు. విషయపరంగా అయితే కర్మ సిద్ధాంతం ప్రకారం మీరు అనుభవిస్తారు. స్వర్గము నరకం అనే పదాలు మన పూర్వీకులు వాడారు కాబట్టి వాడిన పదాల్లోని చెప్పాను, అది నాకు తెలుసు కాదు, ఊహాత్మకంగా చెప్పానంతే. కానీ ఖచ్చితంగా తప్పుకు ఫలితం ఉంటుంది. అందుకని ఆధ్యాత్మికతలో అన్నిటికంటే పెద్ద పాపం, మహాపాపం, ఘోర పాపం ఏంటంటే ఆధ్యాత్మికతలో ప్రజలను తప్పుదోవ పట్టించటం. వాళ్ళలోనే ఉన్న వాళ్ళ ప్రాణశక్తిని, వాళ్ళ ఆత్మశక్తిని తెలుసుకోనివ్వకుండా వాళ్ళని ధైర్యవంతులుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ జ్ఞానం మీద వాళ్ళు, వాళ్ళ ఆలోచన మీద వాళ్ళు, వాళ్ళ బుద్ధి మీద వాళ్ళు నిలబడి వాళ్ళ జీవితాన్ని నిర్భయంగా గడిపేలా తయారు చేయకుండా, ఆధారపడిపోయేలా, నిరంతరం నన్ను అడిగేలా, నిరంతరం నా వెనకే తిరిగేలా, నిరంతరం నేను ఏదో ఒకటి చెబితే సలహాలు చెబితే వాళ్ళు బతికేలా ఎప్పుడైతే తయారు చేశానో ఆ పాప ఫలం నేను మొయ్యక తప్పదు. ఇప్పుడు మనం బిడ్డలను అంటున్నాం అంటే లాజికల్గా చెబుతున్నా, నేను ఎవరిని విమర్శించట్లేదండి. లాజికల్గా సత్యంగా మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు మనం బిడ్డలకి అన్నాం, మన పిల్లలకి అన్నాం, మన పిల్లల జీవితకాలం మొత్తం మన మీద ఆధారపడాలని కోరుకుంటామా,
మన పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతూ వాళ్ళు ఎంతో ధైర్యంగా ప్రపంచంలో జీవిస్తూ మిమ్మల్ని కూడా చూస్తాం, అమ్మా నాన్న మీరేం దిగులు పడకండి, మీకు కూడా మేమే సేవ చేస్తాం, మీరు వృద్ధులైపోయినా దిగులు పడకండి, మీకు అన్ని మేము చేసి పెడతాం, మీరు అసలు భయపడకండి అని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాలను వాళ్ళు చక్కగా నడుపుకుంటూ మన కూడా చూసి మనకు కూడా సేవలు చేసి వృద్ధాప్యంలో మన కూడా చూసి ధైర్యం చెబుతుంటే ఆనందిస్తామా? అది చూడండి ఒకసారి. అలాగే ఇప్పుడు మన పిల్లలు మన చూడటం అంటే అర్థం ఏంటి అనుకుంటున్నారు? ఇంతకుముందు మనం కన్నాం, మనం పెంచాం, అప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు కదా, అంటే మనం చేసిన సృష్టి మన పిల్లలు. వాళ్ళు తిరిగి మన చూడటం అంటే ఏంటి? మళ్ళీ వాళ్ళు తల్లిదండ్రులు అయ్యి స్థాయి అయ్యి మనం చూసే స్థాయికి వచ్చారు. రిలేషన్ మారలేదు అంతే, ఉన్న పిల్లలుగా ఉన్నారు, కానీ చూస్తున్నప్పుడు వాళ్ళు మన తల్లిదండ్రులే. ఇప్పుడు నేను కదలలేకపోతున్నా, ముసలోడిని అయిపోయా, నేను ముసలమ్మని అయిపోయా, నా కొడుకో నా కూతురో నా వాళ్ళు నన్ను చూస్తున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు ఇప్పుడు నాకు తల్లిదండ్రులు, నాకు రక్షణ ఇస్తున్న వాళ్ళు నా తల్లిదండ్రులు. ఎప్పుడు వాళ్ళు నా పిల్లలైనా అంతే, నేను నా పిల్లల్ని చూసినా అంతే. తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎవరంటే రక్షణ ఇచ్చి నడిపేవాళ్ళు, సర్వరక్షణలు ఇచ్చి వాళ్ళని చూసేవాళ్ళు, తిరిగి ఏమీ కోరుకోకుండా ఏమీ ఆశించకుండా ఇతరులను చూసేదే మాతృత్వము పితృత్వము. అలా బిడ్డలు మన చూశారనుకోండి, వాళ్ళు తల్లిదండ్రులే మనకి. ఇది మీరు పోల్చుకుంటే ఆత్మతో సరిపోద్ది. మీరు పోల్చుకు చూడండి. ఇప్పుడు ఒక మనిషిగా పుట్టాం, నేను అనంత ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకున్నాం. మనిషిగా వచ్చింది ఏంటి? సృష్టి ఏంటి? అనంత ఆత్మశక్తే కదా. అనంత ఆత్మశక్తి నుంచి వచ్చిన సృష్టి ఆత్మశక్తి యొక్క బిడ్డలు అనుకోండి. మళ్ళీ ఈ బిడ్డలో అనంత ఆత్మశక్తిలో లయించిపోవటమే, అంటే నేను అనంత ఆత్మశక్తి నేను తెలుసుకోవటమే, అందులో కలిసిపోవటమే తల్లిదండ్రులని పిల్లలు చూడటం అనుకోండి, వృద్ధాప్యం అనుకోండి. ఒకసారి పోల్చుకు చూడండి, మొత్తం సరిపోద్ది. కాబట్టి ఎవరి కాళ్ళ మీద వాళ్ళను నిలబడేటట్టు చేయగలిగింది జ్ఞానం. అందుకని జ్ఞానం ఎప్పుడు కూడా నీ మీద నిన్ను నిలబడేలా చేయాలి. అందుకని నిజమైన గురువు, నిజమైన మతం, నిజమైన దేవుడు, నిజమైన జ్ఞానం, నిజమైన విధానం, నిజమైన పద్ధతి ఏదైనా నా మీద ఆధారపడు, నాకు నువ్వు డబ్బులు ఇవ్వు, నాకు సేవలు చెయ్యి, నా వెనక తిరుగు, నేను నీకు సలహాలు ఇస్తుంటా, నేను రక్షిస్తుంటా, కాపాడుతా ఉంటా, ఇదిగో ఈ రాయి పెట్టుకో, ఈ తాయెత్తు కట్టుకో, ఇలా చెప్పదో. నీ మీద నువ్వు ఆధారపడేలా చేస్తుంది. నీలో జ్ఞానాన్ని పెంచితే నీ మీద నువ్వు ఆధారపడతావు. మిగిలిన విషయాలు నాకు తెలియదు, కానీ ఈ ఆధ్యాత్మిక ప్రచురణలు అనేటువంటి ఈ శీర్షికలు మాత్రం పూర్తిగా మీ మీద మీరు ఆధారపడి మీ జ్ఞానాన్ని పెంచుకొని మీరు మీ జీవితాన్ని నడుపుకునేలా మీరు ఉండాలి అన్న భావనతో ఈ శీర్షికలు చెబుతున్నాను. మరి నేను చెప్పగలుగుతున్నానో లేదో నాకు తెలియదు, అంత సామర్థ్యం నాకు ఉందో లేదో తెలియదు, అంత జ్ఞానాన్ని మీకు ఇవ్వగలుగుతున్నానో, అంత ధైర్యాన్ని మీకు అందించగలుగుతున్నానో లేదో నాకు తెలియదు. నా మాటలు మీ మానసికంలో జ్ఞానాన్ని పెంచి, మీ జీవితంలో జ్ఞానాన్ని పెంచి మీకు మానసిక ధైర్యాన్ని శాంతిని పెంచుతున్నాయో లేదో నాకు తెలియదు, కానీ నా ప్రయత్నం అయితే అందుకే. మీ మీద మీరు నిలబడాలి. ఎవరైనా అంతే, ప్రపంచంలో ఎవరి మీద వాళ్ళే నిలబడాలి. మన పిల్లలు ఎలా అయితే ఎదిగి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఎంత తాపత్రయపడతామో, ఈ భూమి మీద ఎవరైనా జ్ఞానపరంగా అనంతాత్మస్వరూపులుగా వాళ్ళ మీద వాళ్ళు నిలబడి అనంతాత్మశక్తిలో లీనమైపోవాలి అంతే. అది ఆత్మజ్ఞాన మార్గం. అసలు అదే, అందుకే దేవుడు, అందుకే మతం, అందుకే గురువు. ఎవరి మీద ఆధారపడితే ఏమైంది? భయమే కదా. ఎప్పుడు భయానికి కారణమే ఆధారత, దుఃఖానికి కారణమే ఆధారత, అభద్రతకి కారణమే ఆధారత, డిప్రెషన్, విసుగు, కోపం, చికాకు, నెగిటివ్ గుణాలన్నింటికి కారణమే ఆధారత. ఇతరుల మీద ఆధారపడినప్పుడు ఏమవుద్దో అని ఒక టెన్షన్ మనకి ఎప్పుడు ఉంటుంది. కాబట్టి నీ మీద నువ్వు ఆధారపడటం అనే దాన్ని నేర్చుకుంటే నీ తలరాతను నువ్వు మార్చుకున్నావు. కాదు ఎప్పుడు ఎవరో చెబుతారు నేను అలా సాగిపోతానంటావా? నీ తలరాత ఫిక్స్డ్. ఎందుకని? ముందు సృష్టి నిన్ను ఫిక్స్ చేసేసింది, శరీరపరంగా, లోపల పనితీరు పరంగా. ఇప్పుడు ఎవరినో నమ్మావు, ఒక మతమనో, మార్గమనో, గురువనో, స్నేహితుడనో, దేవుడనో, ఎవరో. వాళ్ళు నీ కర్మ కాల్చేవాళ్ళు అయితే నీ దురదృష్టం. నువ్వు వాళ్ళ మీద ఆధారపడి జీవిస్తున్నావు. ఇప్పుడు వాళ్ళు ఎలా నడిపితే అడిపోతావు. కాదు, మొత్తం సంపూర్ణ స్వేచ్ఛ నీకుంది. ఎంత స్వేచ్ఛ ఉందంటే సృష్టి మొత్తం నువ్వు అయిపోవచ్చు. అసలు నీకు భయమే ఉండదు. మరణం అనే భయం నీకు ఉండనే ఉండదు. ఎందుకంటే బట్టలు తీసి మార్చుకున్నట్టుగా శరీరం నశిస్తుంది అంతే. నేను అనంత ఆత్మశక్తిని. అలా ఉంటది.
బట్టలు వదిలేసినట్టుగా ఉంటుంది. ఈ విషయాన్ని నేను చెప్పట్లా, నాకు అంత అనుభవం లేదు, నాకు అనుభవం అవ్వలేదు. కానీ ఆత్మజ్ఞాన గ్రంథాలన్నీ చెబుతున్నాయి, జీవన్ముక్తులైన మహాత్ములందరూ చెప్పారు. ఆ విధానం నేను నమ్మాను, నాకు నచ్చింది, అది కరెక్ట్గా కనపడింది. అటువంటి మహాత్ముల యొక్క చరిత్రలు చదివాను, వాళ్ళ చక్కగా దాన్ని నిరూపణ చేసి కూడా చూపించారు. అవి ఎంతోమంది ఆత్మజ్ఞాన గ్రంథాలు చదివి అటువంటి జీవన్ముక్తుల్ని దర్శించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రచించిన గ్రంథాలు ఉన్నాయి. అందుకని ఆ మార్గంలో ప్రయాణిస్తూ నన్ను నేను తెలుసుకుందామనే ప్రయత్నంలో నేను సాగుతూ దాన్నే మీతో పంచుకుంటున్నాను. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మీ తలరాతను మీరే రాసుకోండి. మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరూ లేదు. సృష్టిలో ఏ శక్తి ఉందో, ఎంత శక్తి ఉందో, అది ఎంత దైవశక్తో, దివ్యశక్తో, ఆత్మశక్తో, అదే నీలో ఉన్న ప్రాణశక్తి, అది నువ్వే. నువ్వు దేనికంటే తక్కువ కాదు ఇక్కడ. అలాంటప్పుడు నీకు భయం ఎందుకు? కాదు, నీకు ఆ జ్ఞానం లేదా, తెలుసుకుంటూ వెళ్దాం. అన్నిటికీ భయపడిపోయి, బాధపడిపోయి, దుఃఖపడిపోయి, కష్టపడిపోయి, ఇబ్బంది ఎందుకు పడిపోతున్నావు? నువ్వు ఏ శక్తి అయితే ప్రపంచంలో గొప్పదనుకుంటున్నావో ఆ శక్తి నీలో ఉన్న ప్రాణశక్తే. నువ్వు దేవుడు అనొచ్చు, మతం అనొచ్చు, గురువు అనొచ్చు, అవధూత అనొచ్చు, ఎవరినైనా అనొచ్చు, అది నువ్వే. అది నీలో కూడా ఉంది, నువ్వు తెలుసుకోవట్లేదు. నీలో లేకపోలేదు, నిన్నెవరో మోసం చేయలేదు, సృష్టి అస్సలు మోసం చేయలేదు. సృష్టి మొత్తం ఉన్నది ఒకటే శక్తి. పోన్లే, ఇప్పుడు తెలుసుకో, ఇప్పుడు భయాన్ని పోగొట్టుకో, ఇప్పుడు అభయస్థితిని పొంది, అదే నీ తలరాత్రను మార్చుకోవటం. ఆ ఒక్క చోట నీకు తలరాత మార్చుకునే అవకాశం ఉంది, మిగిలిందంతా ఫిక్స్డ్. అందుకే తలరాత అన్నారంటే రాసేసి ఉంది, పుస్తకంలో రాయబడి ఉన్నట్టుగా రాసేసి ఉంది, దాన్ని మార్చడం కుదరదు. కానీ పుస్తకంతో పోలికే ఇది కాబట్టి అక్కడ అది ఫిక్స్డ్, శరీరపరంగా మార్చడం కుదరదు. కానీ అంతర్గతంగా నిన్ను నువ్వు మార్చుకోవచ్చు, ఎందుకంటే నువ్వు శక్తి స్వరూపాన్ని. సర్వానికి మూలం శక్తే, నువ్వు ఆ శక్తి స్వరూపాన్ని. అది గ్రహిస్తే మార్చుకోవచ్చు. అలా నువ్వు మార్చుకోవచ్చు, మార్చుకో అని నీకు నీ అంతటా నిన్ను నువ్వు చక్కదిద్దుకోగలవో. నీ జీవితానికి నువ్వే హీరో, నీ జీవితానికి నువ్వే హీరోయిను. నువ్వు సమస్తము చేయగలిగినటువంటి సమర్థుడువు, సమర్థురాలివి. నిన్ను నువ్వు పిరికి పందగా అనుకోకు అనేటువంటి విషయాన్ని నీకు చెప్పేదే ఆధ్యాత్మికత. ఆలోచించి చూడండి. శుభమస్తు. ఏమైనా సందేహాలు ఈ శీర్షిక గురించి ఉంటే తప్పకుండా అడగండి. ఎవరో ఆచరించేవాళ్ళు, ఇది నమ్మి అప్పటి నుంచో నడుస్తున్న వాళ్ళు, ఈ ఆధ్యాత్మిక చదువుకుందాం అనుకున్న వాళ్ళు, ఈ ఆత్మజ్ఞాన చదువుకుందాం అనుకున్న వాళ్ళు, నన్ను నేను తెలుసుకొని నేను ధైర్యంతో బతకాలి, నేను ఆధారతతో బతకూడదు అనుకుంటూ దీన్ని ఆచరిస్తున్న వాళ్ళు మాత్రమే అడగండి. తప్పొప్పులు ఎతుకుదాము, ఏదో చెబుతున్నాడు, సోది చెబుతున్నాడు అనుకున్న వాళ్ళు అయితే ముందే చెబుతున్నా, నేను నిజంగా చెప్పేది సోదే, నాకు అంత జ్ఞానం లేదు, అసలు అనుభవ జ్ఞానం అసలు లేదు. నాది చదివిన జ్ఞానం, వాచా జ్ఞానం, వాచా వేదాంతం, కేవలం పుస్తక జ్ఞానం, పుస్తక పాండిత్యమే నేను మాట్లాడుతుంది. ఎప్పటి నుంచో చదువుకున్నటువంటి ఆత్మజ్ఞాన గ్రంథాలు, అనేక బోధలు విన్న వాటిలోంచి నాకు గుర్తున్న వాటిని మీరు ప్రశ్న అడిగినప్పుడు మీతో పంచుకుంటున్నాను అంతే. నేను మీలాంటి సామాన్యుణ్ణి, మీలాంటి కాదు, మీకంటే చాలా సామాన్యుణ్ణి. అందుకని తప్పులు ఎతికే ఉద్దేశంతో అయితే, నాలో తప్పులు చెప్పే ఉద్దేశంతో అయితే దయించి అసలు అడగకండి, కామెంట్లు పెట్టకండి, చెప్పకండి, నావి వినకండి. నావి వింటున్నటువంటి సోదర సోదరీమణులు ఒక 10-20 మంది ఉన్నారు. వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు, చెప్పండి మాకు అర్థం అవుతుంది అంటున్నారు. కావాలంటే వీళ్ళు కామెంట్లో చదువుకోండి. చక్కగా మీరు అర్థమైన వాళ్ళు కామెంట్లో కూడా పెట్టండి అమ్మా, పెట్టండి అయ్యా. ఎందుకంటే చదువుకునే వాళ్ళకి తెలుస్తుంది, కొంతమందికైనా అర్థమవుతుంది, నేను అబద్ధం చెప్పట్లేదని. అందుకని నేను ఆ వింటున్న వాళ్ళ కోసమే, ఆ 10 మంది కోసమా 20 మంది కోసమే చెబుతున్నా. నాలో తప్పులు ఎతికే వాళ్ళ కోసం నేను అసలు చెప్పట్లేదు. ఎందుకంటే నేను నిజంగా చెప్పేది తప్పే అని నేనే చెబుతున్నా. తప్పే అంటే నేను తప్పులు చెప్పట్లా, సంపూర్ణ సత్యాన్ని నేను అనుభవం చెందలేదు, నాకు అర్థమైందని చెబుతున్నా. అది మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఈ భూమి మీదకు వచ్చిన ఏ దైవావతారం అని పిలువబడినటువంటి దేవుడు గాని, దేవత గాని, లేదా గురువులు, మహాత్ములు, అవధూతలని పిలువబడుతున్న ఎవరైనా కానీ వేల లక్షల మంది వచ్చారు. ఎవరో కూడా మొత్తం ప్రపంచాన్ని ఒక్కసారిగా నమ్మించలేకపోయారు. వాళ్ళ బోధలతో మొత్తం ప్రపంచం వాళ్ళతో ఏకీభవించలా. అందుకే ఇన్ని మతాలు, ఇన్ని మార్గాలు, ఇన్ని విధానాలు, ఇన్ని పద్ధతులు, ఇన్ని రకాలు, ఇంతమంది దేవుళ్ళు, ఇంతమంది గురువులుగా చీలిపోయింది. వాళ్లే మొత్తం ప్రపంచాన్ని నమ్మించలేకపోతే నా వల్ల ఏమవుద్ది? నేనెంత సామాన్యుని, నేను అసలు మిమ్మల్ని నమ్మించగలుగుతానా? మీకు అర్థమయ్యేలా చెప్పగలుగుతానా? మీ చేత నిజం అనిపించగలుగుతానా?
కానీ ఎవరికో కొంతమందికి అర్థమవుతుందా, అర్థమవుతున్న వాళ్ళు పాపం వింటున్నారు, చెప్పండి సార్ అని అడుగుతున్నారు, అందుకని చెబుతున్నాను. అందుకని నేను నచ్చని వాళ్ళు, నేను చెప్పేది నచ్చని వాళ్ళు, అసలు నేను నచ్చని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నేను నచ్చని వాళ్ళు, నేను చెప్పేది నచ్చని వాళ్ళు, నేను చెప్పే తీరు నచ్చని వాళ్ళు, విధానం నచ్చని వాళ్ళు దయచేసి మీ పాదాలకు నమస్కారం, నన్ను క్షమించి వదిలివేయండి. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.